కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం విభుం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానరాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీసుఖబ్రహ్మణే నమః కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఢగోపమహం భజే అస్మద్గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, తపో నకల్కః అధ్యయనం నకల్కః స్వాభావికః వేద విధిర్నకల్కః ప్రసస్య విత్తాహరణం నకల్కః తాన్యేవ భావోపహతాని కల్కః. మనం చెప్పుకున్నాం పొద్దున. ఏ పనైనా పనిని బట్టి పాపము పుణ్యము నిర్ణయించకూడదు. ఆ పని వెనక ఉన్న భావాన్ని బట్టి అది పాపమో పుణ్యమో తెలుసుకోవాలి. లోక యోగక్షేమానికి తపస్సు చేస్తే మంచిది, లోక విప్లవానికి వినాశానికి తపస్సు చేస్తే పాపం. 10 మంది బాగుండేటువంటి అధ్యయనం పుణ్యము. అధ్యయనం సంపాదించినటువంటి జ్ఞానంతో లోక అపకారం చేస్తే పాపం. బలంతో ద్రవ్యము అపహరించిన దాన్ని లోక కళ్యాణాని కోసం మనకు బాగా తెలిసిన గాథ తిరుమంగాడు వారు ఉన్నారు. విత్తాపహరణమే ప్రశస్య చేశారు. కానీ శ్రీ వైష్ణవ తదియారాధన చేశారు. పాపం కదే. అలాగే వేద విధి, అధ్యయన విధి, త్యాగ విధి, దాన విధి ఏవి దాని వెనుక ఉన్న భావాన్ని బట్టి పాపమైతుంది తప్ప కర్మగా ఫలానా పని పాపము, ఫలానా పని పుణ్యము అని చెప్పకూడదు. మనకు మహాభారతం ఇదే విషయాన్ని తెలిపినది. సంగ్రహ పర్వ సంగ్రహంలో మరొక చమత్కారమైన శ్లోకం ఉంది. చత్వారి కర్మాణి అభయంకరాణి భయం ప్రయచ్చంతి అయథాకృతాని. ఒక 4 పనులున్నాయి. ఇవి న్యాయంగా సకల లోకమునకు అభయాన్ని ప్రసాదిస్తాయి, క్షేమాన్ని ప్రసాదిస్తాయి, సంతోషాన్ని, కళ్యాణాన్ని ప్రసాదిస్తాయి. కానీ ఇవే కర్మలు అయథాకృతాన్ని, చేయవలసిన రీతిలో కాక చేయకూడని పద్ధతిలో చేస్తే భయమును కలిగిస్తాయి. చత్వారి కర్మాణి అభయంకరాణి భయం ప్రయచ్చంతి యథాకృతాని. చేయవలసిన రీతిలో చేయని ఈ 4 కర్మలు న్యాయముగా మనకు అభయాన్ని ప్రసాదించేవే అయినా విధానం తప్పి చేస్తే భయాన్ని కలిగిస్తాయి. ఏమిటవి? మానాగ్నిహోత్రం ఉత మాన మౌనం
మానేన అధీతం ఉత మాన యజ్ఞ. అగ్నిహోత్రము, మరొకటి మౌనము, మరొకటి అధ్యయనము, మరొకటి యజ్ఞము. న్యాయంగా యజ్ఞము కానీ, అధ్యయనం కానీ, మౌనం కానీ, నిత్యాగ్నిహోత్ర కర్మ కానీ సకల లోక హితానికి, సకల లోక అభయ ప్రదానానికి ఉపయోగించేది. మౌనం పాటిస్తే అన్ని పాపాలకు చక్కని ప్రాయశ్చిత్తం మౌనం. ఎలాంటి పాపం చేసినా దానికి పరిహారం మౌనం అంటుంది ఇదే భారతం. చెప్తాడు భీష్ముడే, మౌనం హి సర్వపాపానాం ప్రాయశ్చిత్తమిహోచ్యతే యతో హి మనసా కర్మ కుర్వన్ వాచా తత్ అనుమోదతే. ఫలానా పని చెయ్యాలని మనస్సు అనుకుంటే వెంటనే వాక్కు దాన్ని ఆమోదించి ఆ మాట చెబుతుంది. ధర్మశాస్త్రం మనస్సులో అనుకున్నదే మాటతో చెప్పాలి, మాటతో చెప్పిన దాన్నే కర్మతో చెయ్యాలి. మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణి అన్యత్ దురాత్మన. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. రెండు రకాలుంటారు వ్యక్తులు, మహానుభావులు, మంచివారు, చెడ్డవారు. ఇద్దరికి తేడా ఏమిటి అంటే మనసులో ఏముందో అదే మాట చెప్తుంది, మాటలో ఏం చెప్తారో అదే పనులు చేస్తారు. ఇది మంచివారు. మనసులో ఒకటి ఉంటుంది, మాట ఇంకోటి చెప్తారు, పని ఇంకోటి చేస్తారు. ఇది దుర్మార్గు లక్షణం. పంచపాండవులంటే నలుగురు కాదా అని 3 చూపి 2 వేయబోయి 1 రాయాలనుకొని 0 వేస్తాడట. అంటే ఏమనుకున్నాడు, ఏమి చెప్పాలనుకున్నాడు, ఏమి చెయ్యాలనుకున్నాడు, ఏం చేశాడు. అందువల్ల ఇలాంటివి మౌనంతో పరిహారం అవుతాయి. మౌనం అంటే అర్థం కేవలం మాట మాత్రమే మానటం కాదు. మాట చెప్పడంతో ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనాన్ని కూడా పొందకుండా ఉండటం మౌనం. చాలామంది పెద్దలు చిన్నలు మేము మౌన వ్రతంలో ఉన్నామండి ఈరోజు అని కాగితం మీద రాస్తూ పెడతారు. అది మాట్లాడటం కాదా? ఎవరున్నారు కాదని? మరికొందరు ఇది మాట్లాడటం కదా. మనసులో ఉన్న భావాన్ని ఎదుటివారికి చెప్పటం కదా మాట్లాడటం అంటే. నేను మౌనంగా ఉంటే అర్థమేమిటి? నేను ఈరోజు ఎదుటివారి భావాలను తెలుసుకోను, నా భావాన్ని తెలపను. నేను ఎవరితోటి భావ వినిమయం చెయ్యను. ఏదైనా ఉంటే పరిపూర్ణంగా పరమాత్మ యందే మనస్సు లగ్నం చేస్తాను, పరమాత్మనే ధ్యానిస్తాను. ఇది మౌనానికి సరైన నిర్వచనం. మౌనంగా వాక్కుండటం కాదు, మనస్సు కూడా ఉండాలి. చాలామంది మౌనంగా ఉన్నవారి మనస్సు మహాభయంకరంగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచనల నుంచి తప్పించుకున్నవాడే మౌనవ్రతం సాఫల్యమైనట్లే. అంటే తాను మౌనవ్రతాన్ని ముగించిన తరువాత ఏమేమి ఘనకార్యాలు చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు. మరికొందరు వాటినన్నీ ఒక నోటు బుక్లో రాసుకుంటారు.
అది కాదు మౌనం అంటే. లౌకికమైన వ్యవహారానికి స్వస్తి చెప్పి పారమాత్మికమైనటువంటి పారిభాషికమైన భావ వినిమయం పరమాత్మయందే అర్పించటాన్ని మౌనం అంటారు. న్యాయంగా మననంతో ఏర్పడేది, మననం యొక్క ప్రయోజనాన్ని అందించేది మౌనం. కాబట్టి అందుకే అయథాకృతాన్ని చేయవలసిన రీతిలో చేయకుంటే మౌనం కానీ, అధ్యయనం కానీ, అగ్నిహోత్రం కానీ, యజ్ఞం కానీ భయాన్ని కలిగిస్తాయి. భారతం అంతా ఇదే. దుర్యోధనాదులు యజ్ఞం చేశారు, ధర్మరాజాదులు చేశారు. దుర్యోధనాలు అధ్యయనం చేశారు, ధర్మరాజాదులు పాండవులు చేశారు. కౌరవులు అగ్నిహోత్రం చేశారు, పాండవులు చేశారు. ఇది భయాన్ని కలిగించింది, అది అభయాన్ని కలిగించింది. అందువల్ల పని చేయటం ప్రధానం కాదు, ఎలా చేయాలో అలా చెయ్యాలి. ఏ భావంతో చెయ్యాలో ఆ భావంతో చెయ్యాలి. పని చేయటానికి వెనుక ఉన్న భావం అవసరం, పని చేయవలసిన విధానం తెలియటం అవసరం. విధానం తెలియకుండా పని చేసి ఉండవలసిన ఉత్తమ ఉన్నత భావం లేకుండా పనిచేసిన అలాంటి కార్యక్రమం వల్ల ప్రయోజనం కంటే, ప్రమోదం కంటే ప్రమాదమే కలుగుతుంది. మనందరికీ అనుభవసిద్ధమే, దీనికి వేరే వ్యాఖ్యానంతో అవసరం లేదు. ఇది మనకు పర్వ సంగ్రహ పర్వ చెప్పారు. అంటే పని చేయటం వెనుక భావం అవసరము, పని చేయటం వెనుక విధానం అవసరము, ఉద్దేశ్యం అవసరము. అంటే ఒక చిన్న ఉదాహరణ, వానప్రస్థాశ్రమంలో ఉండేవారు చలికి, వానకు, ఎండకు రక్షణ ఏర్పరచుకోరు. కేవలం తాము ఆచరించే అగ్నిహోత్రం కోసం కేతనాన్ని ఏర్పరచుకుంటారు. వానలోనూ ఉంటారు, ఎండలోనూ ఉంటారు, చలిలోనూ ఉంటారు. ఆహారం కోసం కూడా పెద్దగా పాకులాడరు. దంత ఉలూకలినశ్చైవ అశ్మ కుట్టిన అంటాడు. మనకు భాగవతం చెప్తుంది, భారతం చెప్తుంది. ఎలా ఉంటారు వానప్రస్థులు అంటే దంత ఉలూకలు అంటారు. ఈ దంత ఉలూకలం ఏమిటి? దంతం ఉంటే పండ్లు, ఉలూకలం అంటే రోలు, పన్నే రోలుగా కలవారు. అంటే వారికి ధాన్యం దొరికితే దాన్ని తెచ్చి దంచుకొని బియ్యం చేసి అన్నం వండుకొని తినరు. ఒక్కొక్క గింజను పంటితో కొరికి పొట్టు తీసి దాన్నే తింటారు. ఆలోచించండి, బియ్యం తయారు చేసి అన్నం వండుకొని తింటే ఎంత తింటాం? వడ్ల గింజలను పంటితో కొరికి తింటే ఎంత తింటామండి? ఆహారం తగ్గదు, తినే విధానం తగ్గదు, తినటంలో రుచి తగ్గదు. నియమాన్ని జాగ్రత్తగా పాటిస్తాం. మరికొందరు రాయితో దంచి పొట్టు తీసేసి ఆ బియ్యంతో ఆహారం తయారు చేసుకొని తింటారు. రకరకాలుగా ఉన్నారు. అందువల్ల ఉపవాసం వీరు ఉంటారు, వానలో తడుస్తారు, చలిలో వణుకుతారు, ఎండకు వేగుతారు. ఇది వ్రతం. కానీ నిజంగా దరిద్రులైన వారు, ధనము లేనివారు, వసతులు లేనివారు, వసతి ఏర్పరచుకోలేని వారు కూడా చలికి వణుకుతారు కదా. కప్పుకునే సాధనం లేనివారు చలికి వణుకుతారు. ఇల్లు కట్టుకోలేని వారు వానకు తడుస్తారు. గొడుగులు లాంటివి ఏర్పరచుకోలేని వారు ఎండకు ఎండుతారు.
వారికి వీరికి ఒకే రకం ఫలం ఏర్పడుతుందా? లేదు. అదే పని వీరు కూడా చేశారు. మనం చెప్పుకున్నాం, మన జ్ఞాపకం అనుకుంటాను. మీనః స్నానరత ఫణి పవనభుక్ మేషస్తు పర్ణాశన. నదీ స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందంటాం. చేపలు ఎప్పుడూ నదుల్లోనే ఉంటాయి. గాలి ఆహారంగా తీసుకుంటే పుణ్యం వస్తుందంటాం. పాములకు ఆహారం గాలి. ఆకులు తింటే పుణ్యం వస్తుందంటాం. మేక తినేది ఆకులే, మరి పుణ్యం వస్తుందా? పనికి రాదు. పని చెయ్యటం వల్ల రాదు. పని చేసే విధానం వల్ల, పని వెనక ఉన్నటువంటి భావం వల్ల, ఆచరించేటువంటి కార్యక్రమాన్ని, అనుసరించేటువంటి విధానాన్ని జాగ్రత్తగా చూస్తే మాత్రమే కర్మను నిర్ణయించాలి. కర్మ యొక్క ఫలితాన్ని అంచనా వేయాలి. లోకక్షేమమో లోకక్షామమో పనిని బట్టి కాదు, పని వెనుక ఉన్న భావాన్ని బట్టి, పని చేసే విధానాన్ని బట్టి. ఒకే పని లోకక్షేమాన్ని కలిగించవచ్చు, లోకానికి ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఈ చక్కని విధానాన్ని మనకు భారతం చెప్పింది. ఇంతవరకు మనం భారతాన్ని ఫలానా అని ముట్టుకోకుండా, ఫలానా అంశమని ముట్టుకోకుండా, సామగ్ర్యంగా కాకుండా, సాకల్యము కాకుండా, సారభూతముగా భారతం మనకు ఏమి చెప్తుంది, ఏమి చెబుతుంది, ఏమి చెప్తుంది అనేటువంటి విధానాన్ని మాత్రం చూచాం. కొద్దిగానైనా అందులోని పర్వాలేమిటి, అందులోని వృత్తాంతమేమిటి, అది మనకు అందించే సందేశమేమిటి, ఉపదేశమేమిటి, దానివల్ల మనం తెలియగోరేటువంటి, తెలుసుకోవలసిన పరతత్వమేమిటి తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలోచిస్తే భారత అధ్యయనం సర్వం అపిపాదమదీయత పూయంతే సర్వపాపాని మనం మొదలు చెప్పుకున్నాం. సమగ్రంగా భారతాన్ని చదవకున్నా ఒక్క శ్లోకంలోని పావు భాగం చదివిన అన్ని పాపాలు పోతాయి. మనస్సు పవిత్రమవుతుంది, బుద్ధిలో మురికి తొలగిపోతుంది, హృదయం 10 మంది యోగక్షేమాల కోసం తహతహలాడుతుంది. అలాంటి వారు చాలామంది ఉంటే లోక కళ్యాణం జరుగుతుంది, జగత్తు యొక్క స్వరూపం మారుతుంది. అన్నప్పుడు మనం భారతాన్ని చెప్పుకున్నప్పుడు ఒక 18 పర్వాలుగా చెప్పుకున్నాం. ఆది పర్వం అన్నాం, సభా పర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం. దీన్ని ఆది పంచకము అన్నాం. మొదలు చెప్పుకున్నాం, జ్ఞాపకం జరుపుకుంటాను. భీష్మ షట్కం అంట. విభాగంలో 5, 6, 7. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి తత్వాన్ని చెప్తుంది. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక. మనకు ఇవి తరువాతి 6 పర్వాలు. దాని తర్వాత స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసన పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థాన పర్వం, స్వర్గ పర్వం. కనీసం భారతం మొత్తం తెలియకున్నా భారతంలోని 18 పర్వాల పేర్లు తెలుసుకున్నా చాలన్నాడు.
ఎందుకంటే 18 పురాణ చదవలేకున్నా మన దగ్గర ఉన్న 18 పురాణాల పేర్లేమిటి మన వారు ఎందుకు చెప్పగలరండి? కనీసం పేరు తెలుసుకున్నారా? మనము ఇంతటి గొప్పవారమనే భావనతోటే మనకు వ్యాసభగవానుడు 18 పురాణాలను ఓ చిన్న శ్లోకంలో చెప్పాడు. అనుష్ఠుప్ శ్లోకం, చిన్న శ్లోకం, పెద్ద శ్లోకం కాదు. కనీసం ఆ శ్లోకాన్ని మనం నేర్చుకుంటే పురాణాల పేర్లు వచ్చేస్తాయి. మద్వయం భద్వయం చైవ భరత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే. అయిపోయింది. అవునండి. మద్వయం మాతో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భాతో 2 పురాణాలు, భాగవత పురాణం, భవిష్య పురాణం. భరత్రయం బ్రాతో 3 పురాణాలు, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వచతుష్టయం వాతో 4 పురాణాలు, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. అనాపలింగ కూస్కాని ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, పా పద్మ పురాణం, లి లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం. సరిపోయింది కదా? ఇవి 18 పురాణాలు. రోజు ఈ శ్లోకాన్ని చదువుకుంటే 18 పురాణాలను ప్రతిరోజు పారాయణం చేసినంత పుణ్యం వస్తుంది. ప్రతిరోజు వాటి పేర్లైనా అంటే ఎన్నడో నాడు అందులో ఏదో ఒక పురాణంలోని ఏదో కొంత భాగాన్ని మనం చదవకపోతామా? పెద్దలతో వినకపోతామా? కనీసం వీటిని తెలుసుకోండి అంటారు. ఇందులో మనకు మొదటి 5 పర్వాలలో ఏం చెప్పాడు భారతంలో? అందరూ మహానుభావులు విని ఉంటారు. సంభవ పర్వ, అంశావతార పర్వ, అవతరణ పర్వ, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. పౌలోమ పర్వ, పౌష్య పర్వ, ఆస్తిక పర్వ, ఇంకరికి పోతే హిడింబ పర్వ, జతుగృహ పర్వ చెప్పుకుంటాం. నిన్న చెప్పుకున్నాం, పొద్దున చెప్పుకున్నాం. పెద్ద పర్వాలు 18, చిన్న పర్వాలు 100 అని చెప్పుకున్నాం. ఒక్కసారి సంగ్రహంగా ఏం చెప్పారో భారతంలో విందామనుకుంటే, కౌరవులు పాండవులు ఎలా పుట్టారు, వారే కాక రకరకాల వంశాలు ఎన్ని పుట్టాయి? 1800 వంశాలు పుట్టాయి భారతంలో. ఒక విషయాన్ని మర్చిపోకండి, ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క సంఖ్యకు వైశిష్ట్యాన్ని చెప్తుంది. మహాభారతం అనగానే మన జ్ఞాపకం వచ్చేది 18. అందులోని పర్వలు 18, అందులోని యుద్ధం 18 రోజులు, అందులోని సైన్యం 18 అక్షోహిణులు, అందులో చెప్పిన భగవద్గీతలో అధ్యాయాలు 18, అందులో ఉన్న వంశాలు 1800 అందించే. మొత్తం పురాణాలు 18. వ్యాస భగవానుడు 18తో ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని మనకు అందించాడు. 8 ఒకటిని పొందండి, ఇది 18. మొదలే చెప్పారు, జ్ఞాపకం అనుకుంటాను. భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి అహంకార. ఈ 8 పరమాత్మ యొక్క ప్రకృతులు. ఈ 8 ప్రకృతులు
పరమాత్మను పొందటానికే ప్రయత్నించాలి. ఎవరు ప్రయత్నించాలి? ఉన్నవారు. ఎవరు ఉన్నారు? అష్టప్రకృతులు ఉన్నవారెవరు? మనమే, జీవాత్మలే కదా. పంచభూతాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం మనకే ఉన్నాయి కదా. మన శరీరం పంచభౌతికం, మనకు బుద్ధి ఉంది, మనస్సు ఉంది, అహంకారం. ఇవన్నీ ఉన్న జీవాత్మ పరమాత్మను చేరడానికి ప్రయత్నించిన నాడే పరమాత్మ నీకు అష్టప్రకృతులు ప్రసాదించినందువల్ల సఫలత చేకూరుతుంది. భగవంతుడు మనకు అందించిన అష్టప్రకృతులతో భగవంతుణ్ణే మర్చిపోయి ప్రకృతిని అనుభవిద్దాం అనుకుంటే అందులోనే పడి కొట్టుమిట్టాడుతాం. ఇందులో పడి మునుగుతారా? నా దగ్గరికి వస్తారా? ప్రకృతిలో పడి ఉన్నవారు పరమాత్మను చేరే విధానం చెప్పినదే భారతం. బాగా గుర్తుంచుకోవాలి. భారతం ఏం చెప్పింది అంటే ఎలా పరమాత్మను చేరాలి, పరమాత్మలో చేరటానికి, పరమాత్మను చేరకుండా ఉండటానికి మనము మధ్యన ఎంత తేడాలో ఉన్నాము. మొదటి జాగ్రత్త గమని, మొదటి 5 పర్వలు పుట్టుట, పెరుగుట, అంటే సూక్ష్మంగా చెప్తున్నాను. పెరగటానికి, బతకటానికి కావలసిన వాటిని సంపాదించుకొనుట, సమకూర్చుకొనుట, ప్రకృతిలో ఉన్న వనరులను సమకూర్చుకొని ఎలా బాగా బతకాలో చెప్పినది మొదటి 5 పర్వాలు. బాగా బతకడం మొదలుపెట్టినాక మనం నేర్చుకునే తరువాతి ప్రక్రియ ఏమిటి? ఎదుటివాడిని ఎలా సంపాదించాలి కదా. అంతే కదా. నేను బాగా బతకాలంటే ఎదుటివాడు బతకదు. నేనే బతకాలనుకున్నవాడు లోక కళ్యాణాన్ని కోరడు. అందరం బతకాలంటే లోకక్షేమం కోరుతాడు. అందుకే పుట్టి పెరగటం మొదలైతే పెరిగినవాడు స్వార్థం వేళ్ళుని బుసలు కొట్టి ఎలా లోక నాశనం చేస్తాడో, జన ప్రళయం చేస్తాడో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలలో చెప్పారు కదా. అంతా యుద్ధమే కదా, అంతా మారణ హోమం కదా. ఎంత సైన్యం పోయింది, ఎంతమంది రాజులు పోయారు, ఎంతమంది జనాలు పోయారు, ఎన్ని కుటుంబాలు పోయాయి. 6వ భాగం అంటే 6 భాగాలు. మొదటి 5 భాగాలు 2 6 భాగాలు. మొదటి 5 భాగాలు పుట్టి పెరిగితే రెండో 6 భాగాలు పుట్టి పెరిగిన వారిని గిట్టే ఏర్పాటు చేశారు, వధించే ఏర్పాటు చేశారు, నశింపజేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఏమవుతుంది? నరహ నిర్వేదమాప్నుయ. పుట్టింది ఇందుక, పెరిగేది దీనికోసమా? 10 మందిని పాడు చేయటానికి పుట్టాలా? 10 మందిని బాగు చేయటానికి పుట్టాలా? లోక కళ్యాణం చేయటానికి పెరగాల? లోకానికి క్షామం కలిగించడానికి పెరగాల? లోక నాశనాన్ని చూసిన వారిలో నిర్వేదం కలుగుతుంది, విరక్తి కలుగుతుంది, అనుతాపం కలుగుతుంది, సంతాపం కలుగుతుంది, ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. తరువాతి 7 విరక్తి కలిగి, నిర్వేదం కలిగి, ప్రాయశ్చిత్తం చేసుకొని స్వార్థం ప్రమాదకారి, ఆశ మహా భయంకరమైనది, నేనొక్కడే బాగుండాలనుకోవటం లోక నాశనానికి మూలం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ పరమాత్మ అంశములే, అందరూ పరమాత్మ కోసమే ప్రయత్నించాలి.
ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి, ధర్మంగా ఎలా ప్రవర్తించాలి. ఇలా ప్రవర్తించిన నాడు ఎలాంటి ఒక కళ్యాణం జరుగుతుంది అని చెప్పినది మిగతా 7 కదూ. శాంతి పర్వం, అనుశాసన పర్వం, ఆశ్రమవాస పర్వం, అశ్వమేధ పర్వం చెప్పుకున్నామే. ఇవన్నీ ఏం చేశాయి? ధర్మాలు చెప్పాయి, నీతులు చెప్పాయి, కర్మలు చెప్పాయి, వైరాగ్యాన్ని చెప్పాయి, భగవత్ తత్వాన్ని చెప్పాయి, భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలిపాయి, తమలో తాము కలహించుకు జరిగే అనర్థాన్ని చెప్పాయి మోసల పర్వంతో. ఈ లోకానికి వచ్చినది ఇంతకంటే మంచి లోకానికి పోవటానికి తప్ప ఇంతకంటే చెడు లోకానికి పోవటానికి కాదు. అన్ని లోకాల కంటే మంచి లోకం ఏది? ఒక భూలోకమే. తెలుసా ఎందుకో? భూలోకం అంటే బుకింగ్ ఆఫీస్. మనకు కావలసిన టిక్కెట్ తీసుకునే బుకింగ్ ఆఫీసు భూలోకం. అబద్ధం కాదు. స్వర్గానికి పోతారా, నరకానికి పోతారా, కైలాసానికి పోతారా, వైకుంఠానికి పోతారా, ఎక్కడికి పోవాలన్నా దానికి తగిన కర్మ చేయవలసిన భూమి ఏది? కర్మభూమిది. స్వర్గంలో కర్మ చేయం, నరకంలో కర్మ చేయం, పాతాళంలో కర్మ చేయం. అవన్నీ భోగభూములు. ఏసీ క్లాసు, నాన్ ఏసీ క్లాసు, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, పైలట్, ఫ్లైట్, అవి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇది బుకింగ్ ఆఫీస్. ఇక్కడ మీరు ఏ టిక్కెట్ తీసుకుంటే ఆ లోకానికి పోతారు, ఆ క్లాసులో కూర్చుంటారు, ఆ భోగం అనుభవిస్తారు. కాబట్టి ఇంత మంచి బుకింగ్ ఆఫీసుకు వచ్చి నరకానికి పోయే టికెట్ తీసుకుందామా, స్వర్గానికి తీసుకుందామా, మోక్షానికి తీసుకుందామా? కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఉత్తమ లోకానికి వెళ్ళాలి, ధర్మాన్ని వినాలి, సత్యాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ప్రబోధించాలి, లోకక్షేమాన్ని కోరాలి, లోక కళ్యాణాన్ని చేకూర్చాలి అని చెప్పినవే శాంతి, అనుశాసనం, అశ్వమేధం, ఆశ్రమవాసం అన్నలాంటివి. చివరికి మహాప్రస్థానం, తరువాతది స్వర్గారోహణం. జాగ్రత్త ఆలోచించండి. ఆది పర్వంలో పుట్టడం చెప్పితే మహాప్రస్థానంలో వెళ్ళటం చెప్పారు. అంటే భారతం ఏం చెప్పినట్టు? పుట్టిన దగ్గర నుంచి వెళ్ళేదాకా చెప్పారు. పెద్దగా తత్వాలు, యోగాలు ఆలోచించలేదు. ఒక జీవుడు పుట్టాలి, ఎలా పుడతాడు, ఎలా పెరుగుతాడు, ప్రారంభంలో ఏమేమి నేర్చుకుంటాడు, ఎలా బతుకుతాడు, ఎలా చంపుతాడు, ఎలా బతికిస్తాడు, ఎలా విరక్తిని పొందుతాడు, మళ్ళీ యమలోకానికి పోతాడు. ఆది పర్వంతో మొదలుపెట్టి మహాప్రస్థానంతో ముగించాడు. అంటే పుట్టుట, గిట్టుట. ఇక్కడికి రావాలి, అక్కడికి పోవాలి. వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు మధ్యన చేసినవన్నీ చెప్పిందే భారతం. కలహిస్తారు, యుద్ధం చేసుకుంటారు, ధ్వంసం చేస్తారు, ధ్వంసం అవుతారు. అయ్యేం లాభం? చంపి పొందాం, రాజ్యం పొంది ఏం పొందాం? ఇది కర్మ కరెక్ట్ కాదు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ నరః నిర్వేదమాప్నుయాత్ నాస్త్యకు తత్కృతేన. ఇది భారత సారం. ప్రతి వ్యక్తి ఈ లోకానికి వచ్చి కొన్ని కర్మలు చేసి ఆ కర్మలతో కొన్ని ఫలితాలు పొంది ఆ పొందిన ఫలితాలు ఇవాళ పొందితే రేపు నశించేవి. యజ్ఞం చేశాం, స్వర్గానికి వెళ్ళాం, 100 ఏళ్ళు అయిపోయింది, దిగిపోండి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విషయం. ఏ పని చేసినా వచ్చే ఫలితం కొంతకాలం ఉండేదేనండి. మళ్ళీ ఇక్కడికే రావాలి, ఆ పని చేయాలి. టికెట్ తీసుకున్నాం, ఒక రాజుకు వెళ్ళాం, ప్రయాణం చేశాం, టికెట్ అయిపోయింది, దిగాలి. మళ్ళీ ఎక్కారంటే మళ్ళీ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఉంది, లేదు, అయిపోయింది.
ఒక్క టిక్కెట్ తీసుకుంటే మళ్ళీ దిగకుండా ఉండే క్లాస్ ఏదైనా ఉందా? ఉంటే ఆ క్లాసుకు ప్రయత్నించండి. ఇలా ఎన్నిసార్లు దిగుతారో, ఎన్నిసార్లు టికెట్ తీసుకుంటారో. ఒకే టిక్కెటుతో మళ్ళీ ఇక్కడికి రాకుండా, అక్కడి నుంచి పోకుండా ఉండే టిక్కెట్ ఏదైనా ఉందా? ఉందా లేదా? ఉంది. ఆ బ్రహ్మ భువనాలోకా పునరావర్తినోర్జున మాముపేచ్యతు కౌంతేయ పునర్జనమిచ్చేసి. నా దగ్గరికి వచ్చినవాడు మళ్ళీ పోడురా. నా లోకం కాక ఏ లోకానికి పోయినా మళ్ళీ కిందికి పోవాలి. ఇలా పోతూ వస్తూ ఉంటారా? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అనే కోరుతారా? నాకి పుట్టుక మరణం వద్దన్న లోకానికి పోతారా? తెలుసుకోండి, తెలుసుకోండి, ప్రవర్తించండి, ఆగిపోండి. ఇది భారతం. ఆది పర్వం నుంచి మహాప్రస్థానం స్వర్గారోహణ పర్వం వరకు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక జీవుడు ఎలా ఈ లోకానికి వస్తాడు, ఎలా పెరుగుతాడు, ఎలాంటి అజ్ఞానంతో, ఆశతో, మోసంతో, ద్రోహంతో, స్వార్థంతో, కౌటిల్యంతో బ్రతుకుతాడు, 10 మందిని చంపుతాడు, తానెలా చస్తాడు, 10 మందికి హాని కలిగించిన వాడు ఎలా తనలో తాను నిర్వేదాన్ని పొందుతాడు, పశ్చాత్తాపాన్ని పొందుతాడు, ఎలా గురువును ఆశ్రయిస్తాడు, ఎలా ధర్మాన్ని తెలుసుకుంటాడు, ఎలా ఉత్తమ లోకానికి పోతాడు. ఇంతే. దీన్ని మనం భారత సారము అంటాం. జాగ్రత్తగా భారతంలోని ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించుకుంటే కొంచెం ఒక్కొక్క పర్వంలో అంత సమగ్రంగా కాకుండా కొంత మనం తెలుసుకుందామంటే, ఆది పర్వాన్ని వ్యాస భగవానుడు జాగ్రత్తగా రాస్తూ ఏతత్ ఆది పర్వ ఉక్తం ప్రథమం బహువిస్తరం. వ్యాస భగవానుని మాటలో ఆది పర్వం బహువిస్తరం. ఇంచుమించు 9,000 శ్లోకాలు ఉన్నాయి. 8,900 చిల్లర ఒక్క ఆది పర్వం. ఎంత కావాలి? ఇంత విస్తరమైనటువంటి ఆది పర్వము ఇది. జాగ్రత్తగా మొదలు ఆది అన్నాడు, తరువాత బహువిస్తరం అన్నాడు. ఈ రెంటిని మనం కొంచెం జాగ్రత్తగా విశ్లేషిస్తే ఆ మహానుభావుడు ఎంతటి తత్వాన్ని, ధర్మాన్ని మనకు అందించాలని చూశాడో. మన ప్రీతిప్రదం రెండో మాట. ఈ ఆది పర్వము మనస్సుకు ప్రీతిని కలిగిస్తుంది. ఈ ఆది పర్వంలో మొదలు చెప్పుకున్నాం పౌష్య పర్వం, పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం, ఇలాంటి రకరకాల సంభవ పర్వం, అంశావతార పర్వం, జతుగృహ పర్వం, హిడింబ పర్వం, బకవధ పర్వం, తరువాత వివాహ పర్వం, ఇలా చెప్పుకుంటూ పోతారు. అంటే వీటిని మనం జాగ్రత్తగా గమనిస్తే అన్ని వంశాల వారు ఎలా ఎలా పుట్టారో చెప్తారు. ఎలా రాజులు పుట్టారు, ఎలా రాక్షసులు పుట్టారు, దేవతలు, దానవులు, యక్షు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, విద్యాధరులు, ఎవరెవరు ఏ ఏ అంశాలతో పుట్టారు, ఎవరు పాండవులు, అలాగే ఎవరు కౌరవులు, వారు పూర్వంలో ఎవరు, ఎందుకు ఇలా పుట్టారు, ఏం చేశారు, చాలా జాగ్రత్తగా చెప్పారు. హస్తినాపురంలో కౌరవులు పుట్టారు, శతశృంగ పర్వత ప్రాంతంలో పాండు పుట్టారు. అక్కడే పాండురాజు
శాపంతో మహానుభావుడు మరణాన్ని కూడా పొందాడు. తరువాత పాండవులు అక్కడి నుంచి హస్తినాపురానికి వేంచేశారు. అందరూ కలిసి ఇష్టమున్నా లేకున్నా బ్రతికారు, పెరిగారు. రకరకాల బాల్య క్రీడలు, శస్త్రాభ్యాసాలు, యుద్ధాభ్యాసాలు. ఆ సమయంలోనే ఈర్ష్య, అసూయలు, ద్వేషాలు, వైరాలు, పగలు, మోసాలు, ద్రోహాలు, కపటాలు ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఆది పర్వాన్ని జాగ్రత్తగా వింటే ఇందులోనే మనకు ద్రౌపదీ కళ్యాణం ఇక్కడే వచ్చేస్తుంది. అర్జునుని తీర్థయాత్ర ఇందులోనే వస్తుంది. సుభద్ర కళ్యాణం ఇందులోనే వస్తుంది. ఖాండవ దహనం ఇక్కడే వస్తుంది. ఇంచుమించు ఖాండవనంతో మనకు ఆది పర్వం పూర్తవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టుకతో మొదలుపెట్టి దహనంతో ముగించాడు. అర్థమైందే? ఇంకా వేరే చెప్పాలా మనకు? ఏం చెప్తుంది భారతం? పుట్టుక మొదలైంది, దహనంతో ముగిసింది. పుట్టిన ప్రతివాడు ఏం కావాలన్నమాట? దహనమే కావాలి. అది ఖాండవం కావచ్చు, మరొకటి కావచ్చు, జతుగృహం కావచ్చు. ఈ దహనం కంటే ముందు ఇంకా ఒకటి రెండు దహనాలు జరిగాయి, మనం చూశాం. లక్క ఇల్లు, అక్కడే దహనం, ఇలా జరిగాయి. దీన్ని మరికొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే పుట్టుక, దహనం. ఎలా పుట్టారు, ఎలా వచ్చారు దేవతలు, ఏ రూపంలో సృష్టించబడ్డారు, ఏ రూపంలో పెరిగారు, కొంచెం ఈ అంశాన్ని ఆధ్యాత్మిక తత్వ దృష్టితో గమనిస్తే మనం మొదలు చెప్పుకున్నాం, జ్ఞాపకం అనుకుంటాను. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్య అన్నం, అన్నాత్ పురుష. ఎలా సృష్టి జరుగుతుందో చెప్పాం. ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అది జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి పంట, పంట నుండి ధాన్యము, ధాన్యం నుండి అన్నము, అన్నము నుండి సృష్టి. అన్నం పురుషుడు తింటే వీర్యము, స్త్రీ తింటే శోణితము, ఆ రెండు కలిస్తే సృష్టి. అక్కడికే వెళ్ళాలి, ఇక్కడున్నవాడు అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. చక్రం. యజ్ఞం చేస్తాము, చేసిన యజ్ఞంతో వర్షం పడుతుంది, వర్షంతో పంట పడుతుంది, పంటతో అన్నం వస్తుంది, అన్నంతో జన్మ జీవుడు పుడతాడు, పుట్టినవాడు యజ్ఞం చేస్తాడు, మళ్ళీ వర్షము, మళ్ళీ ధాన్యము, మళ్ళీ అన్నము, మళ్ళీ చక్రం. ఎలా పుట్టి ఎలా వెళతారు, ఎలాంటి యజ్ఞము చేస్తే ఎలాంటి సృష్టి కలుగుతుంది, జీవుడు ఈ శరీరంలోకి ఎందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, ఏ ఏ లోకాల నుంచి వస్తాడు. మొదలు చెప్పుకున్నాం కదా, ఏ లోకానికి పోయినా తిరిగి మళ్ళీ ఈ లోకానికే వస్తాడు, ఒక్క పరమాత్మ దగ్గరికి కాకుండా. ప్రకృతి గుణమయమైన ప్రకృతి. ఇందులో మనం చెప్పుకున్నాం 8 రకాల ధాతువులుంటాయి. అవి ఎలా ఒకదాన్ని ఒకటి కలుస్తాయి, ఎలా కర్మేంద్రియాలు, ఎలా జ్ఞానేంద్రియాలు చెప్పుకుంటాం కదా. ప్రకృతి, ప్రకృతి నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహంకారతత్వము, అహంకారతత్వం నుంచి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అలాగే విషయములు, పంచమహాభూతములు. ఇవన్నీ కలిస్తే 23. 24 కాలము, 25 జీవుడు, 26 భగవంతుడు. ఒక సిద్ధాంతం. కాదు 24 మనస్సు, 25 జీవుడు,
26 కాలము, 27 ఈశ్వరుడు. ఒక సిద్ధాంతము. సాంఖ్యం అంటాం, న్యాయం అంటాం, వైశేషికం అంటాం, మీమాంస అంటాం, వేదాంతము అంటాం. ఎన్ని రకాల శాస్త్రాలు చెప్పినా ఈ విధానాన్ని వివరించే విధానమే మనకు బోధించబడుతుంది. దీన్ని ఆది పర్వ అంటారు. మరి కాస్త మనం లోతుకు వెళితే ఎలా కథ మొదలైంది? ఎవరు ఈ వంశానికి మూల పురుషుడు? వీళ్ళందరినీ కౌరవులు అంటున్నాం కదా, అంటే కురు సామ్రాజ్యము అంటున్నాం కదా. ఇదేం సామ్రాజ్యం అండి? కురు సామ్రాజ్యం కదా. ఈ కురు సామ్రాజ్యంలో మనము చెప్పేటువంటి రాజధాని ఏమిటి? హస్తినాపురం. జాగ్రత్తగా వినాలి. మనం మొదలే అనుకున్నాం, కథ చెప్పుకోవలసిన పని లేదు, కథలోని కొన్ని ఘట్టాలు తీసుకొని అది మనకు బోధించేటువంటి తత్వం ఏమిటో తెలుసుకుందాం అనుకున్నాం. అలాగే చెప్పుకుంటున్నాం. కురు అంటే ఏమిటి? కర్మ కదా. సామ్రాజ్యం అంటే కర్మ సామ్రాజ్యం. అవునా? మనము ఆచరించేటువంటి కర్మకు ఆలవారమైనటువంటి ఈ ప్రపంచం, ఈ సంసారం ఏదైతే ఉందో ప్రకృతి, దాన్ని మనం కురు సామ్రాజ్యముగా చెప్పుకోవచ్చు. అందులో హస్తినాపురం అంటాం. ఏమిటి హస్తి? హస్తి అంటే ఏనుగు, తెలుసు కదా. ఏనుగు రెంటికి ప్రతీక, అజ్ఞానానికి జ్ఞానానికి, అహంకారానికి సాత్వికానికి, అలాగే పరిశుద్ధికి అపరిశుద్ధికి. హస్తి స్నానం ఇవ క్రియ అంటాం కదా. ఏనుగు స్నానం చేస్తుంది, తన తొండంతో నీరు తీసుకొని ఒంటి మీద చిమ్ముకొని మొత్తం మురికిని పోగొట్టుకుంటుంది. మళ్ళీ వచ్చి అదే తొండంతో మట్టి తీసుకొని ఒంటి మీద గుప్పుకుంటుంది. చెడిపోయే పనిని, చెడగొట్టే పనిని, వ్యర్థమైన పనిని గజస్నానం అంటాం. మనము కూడా అప్పుడప్పుడు బుద్ధి వచ్చి పెద్దల దగ్గరికి వెళ్ళి మంచి మాటలు విని మనస్సును పవిత్రం చేసుకొని, బుద్ధిని పవిత్రం చేసుకొని, శరీరాన్ని పవిత్రం చేసుకొని ఒక కొంతకాలం ప్రశాంతంగా విశ్వామిత్రుడిలాగా తపస్సు చేశాడు కదా విశ్వామిత్రుడు. రామాయణం ఎంత బాగా చెప్తుందంటే, వశిష్ఠ మహర్షి వల్ల ఓడిపోయిన విశ్వామిత్రుడు అతన్ని గెలిచి బ్రహ్మర్షిత్వాన్ని సాధిస్తానన్న పట్టుదలతో భార్యను తీసుకొని వానప్రస్థానికి వచ్చి 1000 సంవత్సరములు అతి ఘోరమైన తపస్సు చేస్తాడు. సహస్రం వర్షాన్ని ఘోరం తపశ్చకార అంటాడు వాల్మీకి. అయితే అనుకున్న సాధించాడా? అంత పెద్ద తపస్సు చేస్తే విశ్వామిత్రుడు ఏం సాధించాడయ్యా? వాల్మీకి ఎంత బాగా చెప్తాడంటే, 4 తనయా అస్య జగీరే పరమౌజస అంటాడు. మహా తేజస్సు గల 4 కుమారులు పుట్టారట విశ్వామిత్రుడికి. తపస్సు చేయండి. ఇది ఏనిగే కదా. పరిశుద్ధి పొందాం, ఉపదేశం పొందాం, వైరాగ్యాన్ని పొందాం. ఈ వైరాగ్యాలు 3 రకాలు తెలుసు కదా. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం. ఇలా విన్నప్పుడు ఎంత బాగా చెప్పారో గురువుగారు, నిజంగా అలాగే చెయ్యాలి అనుకుంటాం. ఎక్కడి దాకా? ఇంటికి పోయేదాకా. ఇంట్లో భార్య వంట చేస్తుంది, గురువుగారు చెప్పారు కదా ఉల్లిగడ్డలు వేయొద్దని మానేస్తుంది. నీకేం రోగం ఉల్లిగడ్డలు మానేశావు? అయ్యో గురువుగారు వారు ఎన్నో చెబుతారు, అవన్నీ వినాలి. ఇక్కడ చేస్తామా మనం? చేస్తే బతుకుతాం. అయిపోయింది పురాణం.
దీన్నంటారు హస్తి స్నానం. హస్తినాపురము అంటే మనమే. ఈ జీవుడికి కొంచెం మారుగా చెప్పేటువంటి రాజధాని అంటే ప్రకృతి అంటే శరీరం హస్తిన. సత్వము ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. మంచి భావం ఉంటుంది, చెడు భావం ఉంటుంది. బాగా ఉంటాం, చెడిపోతాం, వైరాగ్యం కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఇది హస్తినాపురం. హస్తినాపురం అంటే శరీరమే, మన ప్రకృతే. రామాయణము అంటే అయోధ్య అంటే శరీరమే. తెలుసా? సరయు సరన్ యౌతి యు మిశ్రణయోహని ధాతు. కలిపేది కలపనిది. కలిపి వేది కలుపుతుంది, విడదీస్తుంది. ఇక్కడికి చేస్తుంది, అక్కడికి పంపుతుంది. సరయు ఏమిటి? సంసారం కదా. కోసల రాజ్యం. కౌ సరతీతి కోసలం. భూమి అంతా వ్యవహరించేటువంటిది సంసారం. అలాగే అయూహు ప్రకృతి యొక్క ధర్మం. అయోధ్య అంటే శరీరం. ఎందుకో యుద్ధము చేయటానికి వీలు లేనిది అయోధ్య మన శరీరం. మనం చెప్పాను, జ్ఞాపకం కదా. మనం శరీరంతో యుద్ధం చేస్తామా? బాగా ఆకలైందనుకోండి, అన్నం తినవద్దు అంటే వింటుందా? బాగా నిద్ర వచ్చింది, పోకుండా ఉంటామా? నిలబడిపోతాం. మనం చెప్పుకున్నాక నిలబడతాం. నిద్ర నిలబడిపోతాం, కూర్చొని పోతాం, పడుకొని పోతాం, నిద్రే ఉంటాం. దేన్ని ఆపుకుంటామండి? శరీరంతో పోరాడి మనం గెలవగలమా? లేదే. అయోధ్య అంటే శరీరమే. అలా అన్నారేమిటండి? అయోధ్యానామ సాపూహు దేవానాం అంటుంది వేదం. అయోధ్య అంటే దేవతల పురం కదా. మీరు శరీరం అంటారేమిటి అంటే అనుమానమా? ఇక్కడ దేవతలు లేరా? అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశతు సూర్య చటూత్వా నేత్రం ప్రావిశతు అని చెప్తుంది. అగ్ని వాక్కుగా మారి నోటిలోకి వచ్చింది. సూర్యుడు కన్నుగా మారి చక్షురింద్రియంలోకి వచ్చాడు. చక్షువుగా మారి కన్నులోకి వచ్చాడు. దిక్కు కర్ణముగా శ్రోత్రముగా మారి కర్ణంలోకి వచ్చాడు. మన శరీరం అంతా దేవతలే. ఎలా అయోధ్య అంటే శరీరమో, భారతంలో హస్తిన అంటే శరీరం. ఇక్కడ ధృతరాష్ట్రుడు రాజు, రాష్ట్రమును ధరించినవాడు కదూ. ధృతం రాష్ట్రం ఏనా? ఎవరు శరీరాన్ని ధరించాడో వాడు ధృతరాష్ట్రుడు. ఎవడు వాడు? ఆత్మే కదా. శరీరం ఉండేది ఎవరికి? జీవాత్మ కదా. ధృతరాష్ట్రుడు అంటే జీవాత్మ. ఈ ఆత్మకు ఓ భార్య ఉంది, గాంధారి. గాం ధారయతి, వాక్కును నిలుపుతుంది. ఏది ఉచితమో, ఏది అనుమో, ఏది చెయ్యాలో, ఏది మానాలో, ఎలా బతకాలో, ఎలా బతకొద్దో చెప్పేది గాంధారి అంటే బుద్ధి. అక్కడ కౌసల్య అదే కదా. ధర్మం అన్నాం, అర్థం అన్నాం, కామం అన్నాం. కౌసల్య, సుమిత్ర, కైక. కౌసల్య అంటే కౌసరతీతి కౌసల్య, భూమి సంచరించేది భూమి మొత్తం ధర్మమే. సుమిత్ర మంచి మిత్రులు కదా ఎవరు? యస్యార్థా తస్య మిత్రాణి యస్య తస్య బాంధవా. డబ్బులు బాగుంటే ఫ్రెండ్స్ వచ్చేది. తెప్పరుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా. చెరువు ఖాళీ కప్ప ఉంటున్నా, మన జేబు ఖాళీ అయితే ఫ్రెండ్ ఉంటాడా? అవి ఉంటే వస్తారు. సుమిత్ర అంటే అర్థము. కైక కం ఏకం సాధనం చేస్య. కం అంటే సుఖం, సుఖాన్ని మాత్రమే కోరేది అంటే కామం. ధర్మము, అర్థము, కామము. ప్రతి జీవుడు పురుషార్థత్రయంతో బతుకుతాడు. దశరథుడు జీవు, కౌసల్య, సుమిత్ర, కైక ధర్మార్థ కామములు. దశరథుడు జీవుడు ధర్మార్థ కామాలను సక్రమంగా సేవిస్తే, నిష్పక్షపాతంగా సేవిస్తే పరమాత్మే దిగొస్తాడు. రాముడి పుట్టాడు. అలాగే ధృతరాష్ట్రుడు అంటే జీవుడు, గాంధారి అంటే బుద్ధి.
ఈ గాంధారిని జాగ్రత్తగా మనము అంటే బుద్ధిని జాగ్రత్తగా సేవిస్తే సత్వగుణం, రజోగుణంతో, తమోగుణంతో ఈ 3 గుణాలలో సత్వాన్ని సేవించినంత ధృతరాష్ట్రుడు మంచివాడే. ఎప్పుడు వాడు రజస్తమో గుణాలకు వచ్చాడో 100 ఒకరు పుట్టారు. అక్కడికి వెళితే మరొక మహానుభావుడు పాండురాజు. అతను జీవుడే కదా. అతను పాండు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, సత్వగుణం కలవాడు, అంటే విజ్ఞానానికి ప్రతీక. ధృతరాష్ట్రుడు రజస్తమో గుణాలను సేవించే జీవుడిగా ప్రతీక అయితే పాండురాజు విజ్ఞానానికి, జ్ఞానానికి ప్రతీక. పాండు మహారాజు గారికి 2 భార్యలు, కుంతి, మాద్రి. కుం తనోతీతి కుంతి, చెడును తొలగించేది. మాం ద్రియతే ఇది మాద్రి, మా అంటే లక్ష్మి, ఆమెను ద్రియతే తెచ్చేది, చెడును తొలగిస్తుంది, అలాగే సంపదను అందిస్తుంది. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గము చెడును తొలగిస్తుంది, నివృత్తి మార్గము మోక్ష సామ్రాజ్య లక్ష్మిని ప్రసాదిస్తుంది. చమత్కారం గమనించండి. కథను వినాలి, కాస్త అప్పుడప్పుడు ఇలా ఎందుకుందో ఆలోచించాలి కదా. పాండు మహారాజు మరణించడానికి కారణం ఎవరయ్యారు? కుంతయిందా? మాద్రి. ఆ మహానుభావుడు వేటాడి ఆ వేటలో ఒక దంటలోని ఒకరిని సంహరించి వారు బ్రాహ్మణులై మేము భార్యాభర్తలము ఏకాంతంలో ఆనందిస్తున్న సమయంలో నీవు మా ఆనందాన్ని భంగపరిచావు కాబట్టి నీవు కూడా నీ భార్యను చేరినప్పుడు మరణిస్తావని శాపం పెట్టావు కదా. అర్థమైందా? జంటగా ఉన్న వారిని వేరు చేస్తే తాము మళ్ళీ జంటగా ఉండే అవకాశాన్ని కోల్పోతాం. కాస్త లోతుకు వెళ్ళాలి. ఎవరు జంటగా ఉండాలి న్యాయంగా? దువా సుపర్ణ సయుజా సఖాయౌ సమానం వృక్షం పర్యస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్య అభిచాకశీతి. ఒకే చెట్టు మీద 2 పక్షులున్నాయి, 2 కలిసే ఉంటాయి. ఇద్దరు మిత్రులే, ఇద్దరు కాంతి గలవారే, మంచి రెక్కలు గలవారే, మంచి బలము గలవారే. కానీ ఆ ఇద్దరిలో ఒక పక్షి చెట్టు ఆకులు తింటుంది, మరొక పక్షి దేన్ని తినదు. ఆకులు తింటున్న పక్షి ఏమవుతుంది? ఫలితం అనుభవిస్తుంది. ఏ ఆకులు తినని పక్షి ఆనందంగా ఉంటుంది. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం. ఈ సంసార మహావృక్షానికి 2 పన్నాయి, పరమాత్మ, జీవాత్మ. ఇద్దరు పక్షులే. ఇందులో పరమాత్మ ఏ ఫలితాన్ని కోరడు, ఆనందంగా ఉంటాడు. జీవాత్మ అన్ని ఫలితాలు కోరుతారు, అనుభవిస్తాడు. కోరికే సంసారానికి మూలం, కోరికే నరకానికి మూలం, కోరికే దుఃఖానికి మూలం. కోరిక లేదు, ఆనందానికి మూలం. అందుకే పాండు మహారాజు కోరికకు వెళ్ళావంటే మరణిస్తావు. శాపం ఏమొచ్చిందండి? నీవు నీ భార్యను కోరుకున్నా, నీవు నీ భార్యను చేరాలనుకున్నా నీవు మరణిస్తావు. మనమందరం పాండురాజులమే. న్యాయం మనమందరం మరణించేది దేనివల్ల? ప్రియుడు కావాలని ప్రియురాలు, ప్రియురాలు కావాలని ప్రియుడు పరస్పరం ఆనందాన్ని పొందుతున్నట్టుగా కనపడుతూ ఏం పొందుతున్నారండి కదా. ఇదం శరీరం పరిణామపేశలం. శరీరం జీర్ణమవుతుంది కదా, అరిగిపోతుంది, కరిగిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నడువు పనిచేయదు. ఎందుకు? శక్తి పోతుంది. ఎక్కడికి పోతుంది? మగవాని శక్తి స్త్రీ యందు, స్త్రీ శక్తి పురుషుని యందు. మరి ఇద్దరు లేకుంటే శక్తి పోవడం లేదా?
కాలం ఎందు శక్తులు మార్చేది కాలము. అందుకే రెంటులో ఉన్నవారిని విడదీస్తే జీవాత్మను పరమాత్మ యందు లగ్నం చేయకుండా పక్కకు మారిస్తే సంసారంలోకి వెళ్ళితే సంసారంలోకి పంపితే మోక్షం నుండి స్వర్గం నుండి విరక్తి నుండి అనిరక్తికి మారిస్తే వీడు కూడా మళ్ళీ అక్కడ చేరాలనుకుంటే మరణించాలి కదా. ఆలోచించండి. పరమాత్మ నుండి ఈ లోకానికి వచ్చిన వాడు మళ్ళీ పరమాత్మను చేరాలంటే మరణించొద్దా? ఇదే కదా భారతం, అదేనండి. కానీ ఇందులో ఈ అర్థం ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. జంటగా ఉన్న వారిని వేరు చేశాడు కాబట్టి నీవు కూడా జంట కోరితే మరణిస్తావు. వ్యాసుడు ఎంత బాగా చెప్పాడు, పరమాత్మ ఎంత బాగా కథ నల్లాడు. భార్యాభర్తలు ఎవరు? భార్యాభర్తలు మొన్నే చెప్పాను. వాసుదేవుడే, పరమాత్మే భర్త, ప్రతి జీవాత్మ భార్యే. ఈ భార్య ఆ భర్తను చేరాలన్నప్పుడు అలా చేరకుండా విజ్ఞానం పరమాత్మ నుండి జీవాత్మను ఎవరు వేరు చేస్తారు? విజ్ఞానమే కదా. చెప్పాను, జ్ఞాపకం ఉందా? జ్ఞానం అంటే మోక్షముడు ఆలోచన, విజ్ఞానం అంటే మోక్షేది జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రం మనం చెప్తుంది. జ్ఞానం అంటే మోక్ష బుద్ధి, విజ్ఞానం అంటే శిల్పబుద్ధి. బ్రతకడానికి మనము సంపాదించుకునే సకల వస్తు సముపార్జనకు ఉపయోగించేది జ్ఞానం కాదు, విజ్ఞానం. మనం బ్రతుకుతున్నది విజ్ఞానంతో, మనం పరమాత్మను చేరవలసినది జ్ఞానంతో. పాండురాజుని చెప్పుకున్నాం కదా, విజ్ఞానం అని చెప్పుకున్నాం కదా. ఎలా బతకాలో నేర్చినవాడు. ప్రవృత్తి నివృత్తి రెండు ఉన్నాయి. ప్రవృత్తితో ప్రవర్తించి జంటగా ఉన్నవారిని వేరు చేసే ప్రయత్నం చేశాడు. పరమాత్మ నుండి జీవాత్మను వేరు చేశాడు. అంటే ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ ఇతను పరమాత్మతో కలవాలంటే మరణించాలి. ఆ మరణించడానికి మూలం మాద్రి. మాద్రి సౌందర్యం, మాద్రి యవ్వనం, మా ప్రవృత్తి పాండు మహారాజులో ఉద్వేగాన్ని, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, అభిలాషను, కోరికను కలిగించింది. ఆ కోరిక మరణానికి మూలమైంది. ఆ మరణం మోక్షానికి కారణమైంది. ఏమర్థం? పరమాత్మ జీవాత్మను చేరాలన్నా, జీవాత్మ పరమాత్మను చేరాలన్నా, వేరు కావాలన్నా ప్రవృత్తి మార్గంతో వేరవుతారు, నివృత్తి మార్గంతో పరమాత్మను కలుస్తారు. కుంతితో సంతానాన్ని, మాద్రితో సంతానాన్ని పొందిన పాండురాజు మాతృ సమాగమం కోసం ప్రయత్నించి మరణించాడు. ఇది మనకు పాండురాజులోని ప్రవృత్తి నివృత్తి మార్గంలోని పరమార్థము. అందుకే ఈ మహానుభావుడు వనవాసంలో ఉన్నాడు. గమనించండి, ధృతరాష్ట్రుడు హస్తినలో ఉన్నాడు, రాజ్యంలో ఉన్నాడు, నగరంలో ఉన్నాడు, పరిపాలన చేశాడు. అదే పాండురాజు వనంలో ఉన్నాడు. తెలుసా వనం అంటే ఏమిటో? చదవండి వేదం. బ్రహ్మవనం బ్రహ్మ సవృక్ష ఆసీత్ ఏదని చెప్తుంది. వనం అంటే పరమాత్మ. అందుకే రామాయణంలో సుమిత్ర లక్ష్మణస్వామిని అడవికి పోవటానికి ఏదో తయారవుతే సీతారామ లక్ష్మణుడు అడవికి పోతుంటే ఏడవని వారు ఒక సుమిత్రే. అంతేకాదు లక్ష్మణస్వామిని ఏం చెప్పింది? సృష్టస్వం వనవాసాయ భవత నాత్ర సంశయ. లక్ష్మణ, నీవు పుట్టినదే, సృష్టించబడినదే. సృష్ట పుట్టుగా లేదు, సృష్టించబడ్డావు. నీవు సృష్టించబడుటే వనవాసం కోసము. లక్ష్మణ, పుట్టినందుకు అరణ్యవాసం కోసమే అని కథాపరంగా అర్థం. కానీ వనం అంటే పరమాత్మ.
వనవాసాయ నీవు పుట్టినది పరమాత్మ నివాసం కోసమే. అట్లడుతాం ఎవరు? ఆదిశేషుడు కాదు, ఆయన ఎక్కడు, ఆయన మీద ఎవరుంటారు? స్వామి ఉంటాడు. ఆదిశేషుడు పరమాత్మకు నివాసం కాదు. అందుకే సుమిత్ర సృష్టస్వం వనవాసాల స్పష్టంగా చెప్పింది. నీవు సృష్టించబడింది పరమాత్మకు నివాసం కోసమే. అతనికి నివాస శయ్యాసన పాదుక అముసుక శ్రీతాద వారణాదివి అంటాడు ఆడువందాలు మహానుభావుడు యమునాచార్య. అలాగే ఇక్కడ పాండు మహారాజు వనవాసం చేశాడు అంటే పరమాత్మ ఎందే ఉన్నాడు. అందుకే శతశృంగ పర్వతం కదూ, ఏకశతమధ్వర్యువేద సహస్రవత్మా సామవేద. శతం అనేటువంటి అనంతానికి గుర్తు, బహుశాఖా అనంతాస్యాని అనంతటువంటి శాఖలు కలని వేదము. మన పొద్దున చెప్పుకున్నాం వేదం అంటే అవతారం. శతశృంగము అంటే వేదములు, దాని శృంగము ఉపనిషత్తులు. పరమాత్మ అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్నాడు మహారాజు పాండు మహారాజు. అంటే పరమాత్మ సన్నిధిలో ఉన్నాడు, భగవంతుడి సన్నిధిలో ఉన్నాడు. అందుకే సత్వగుణం ఆవిర్భవించినది. ఆ సత్వగుణంతో పుట్టినటువంటి వారు 5 పాండవులు. మనం చెప్పుకున్నాం ఎవరు పాండవులు? జ్ఞానేంద్రియాలు అన్నాం కదా. జ్ఞానము పుట్టేది సత్వంతో, భగవత్ సమాగమంతో, భగవత్ సహవాసంతో, భగవద్ దర్శనంతో, భగవద్ జ్ఞానంతో. కాబట్టి పాండు మహారాజు వల్ల 5 పాండవులు అంటే 5 జ్ఞానేంద్రియాలు పుట్టాయి. ఇక ఇక్కడికి వస్తే ధృతరాష్ట్ర మహర్షికు 100 కుమారులు పుట్టారు, ఒక పుత్రిక పుట్టింది. ఎంత బాగా చెప్పాడండి కథ వ్యాసుడు, ఎంత బాగా జరిపించాడు పరమాత్మ. 101. ఈ 101 అనగానే వేదం చదివిన వారికి ఆ మంత్రం జ్ఞాపకం వస్తుంది. శతంచైకా హృదయస్య నాడ్య. అందులో ఏముందండి? శతం ఏకా. శతం అనేది 100గా చెప్తే ఏకా స్త్రీలింగం. ఇక్కడ 100 కుమారులు, ఒక అమ్మాయి. ఇవన్నీ హృదయ నాడులే. మనందరికీ హృదయానికి నాడులు ఉంటాయి. అవి 101. ఆత్మ అందులో సంచరిస్తూ ఉంటుంది. ఈ ఒక నాడి అంటే ఒక స్త్రీ ఏమంటాం ఆమెను? దుశ్శల కదా. ఈ మహానుభావురాలు ఎవరికి భార్య అయింది? సైంధవునికి భార్య అయింది. బాగా ఆలోచించండి. సైంధవ అంటే ఏమర్థం? సింధు అంటే అర్థము సముద్రం. సముద్రంలో పుట్టినటువంటిది సైంధవం. మనకు చమత్కారంగా సైంధవమానయ అంటాం. సైంధవం అంటే 2 అర్థాలు చాలా అనుకోండి. మనం చెప్పుకునేవి 2. సముద్రం 2 పుడతాయి, చాలా పుడతాయి. మనకు కావాల్సినవి 2. ఒకటి గుర్రం అక్కడే పుట్టింది క్షీరసాగరంలో, ఉప్పు అక్కడే పుట్టింది. భోజనం చేస్తూ సైంధవమానయ అంటే గుర్రాన్ని తెచ్చాడు అనుకోండి, ఏమందాం వాడిని? అప్పుడు ఏం కావాలి? మనో కథ ఉంది, వ్యాకరణ శాస్త్రాన్ని చెప్పే కథ ఒకటి ఉంది. ఒక గురువుగారు పాఠాలు చెప్తున్నాడు, చాలామంది చదువుకుంటున్నారు. అందులో ఒక మహానుభావుడు వచ్చాడు. అతను కాస్త మందబుద్ధి, చదువు సరిగ్గా రాదు, కానీ అందగాడు, చెప్పినట్టు వినేవాడు, కాస్త అమాయకుడు. వీడు బాగున్నాడు, మా అమ్మాయి వీడికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు పాపం గురువు గారు. అమ్మాయిని అడిగాడు,
అంటే చూతాండి నాన్న, చదువు కానీ అయిపోయి. ఒకనాడు ఇలా కూర్చొని పరీక్ష పెడితే అతన్ని అడిగాడు గురువుగారు, కథం ఏ విభక్తి అంటే కథం కథవు కథ అని ద్వితీయ విభక్తి అండి అన్నాడు. సరేరా, అహం ఏ విభక్తి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి కూడా. అహం కథం అనేవి ద్వితీయ విభక్తి అని చెప్పాడు. సరే ఏం చేద్దాం, మనకేం రాదు మరి. సరి విహస్య ఏ విభక్తిరా అన్నాడు. అదేంటండి విహస్య అని రామస్యలాగా ఉంది కదా, షష్ఠీ విభక్తి అన్నాడు. రామాయ ఏ విభక్తిరా? చతుర్థి విభక్తి అండి. విహాయ చతుర్థి విభక్తి అలా ఉంది కదా. విహస్య షష్ఠి, విహాయ చతుర్థి, అహం ద్వితీయ, కథం ద్వితీయ. అవి చెప్పేదాకా ఊరుకుంది కదా ఆ బిడ్డ. నాన్నగారు నన్ను ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా? యస్య షష్ఠి చతుర్థి స్యాత్ విహస్య చ విహాయ చ అహం కథం ద్వితీయా స్యాత్ ద్వితీయా స్యామహం కథం. అర్థమైందే? ఎవరికి విహస్య విహాయ సత్యవృద్ధి భక్తులు అయ్యాయో, అహం కథం అనేవి ద్వితీయ విభక్తులు అయ్యాయో, అలాంటి వారికి నీదెలా ద్వితీయను కావాలండి? ద్వితీయ అంటే రెండో దాని కదా, అంటే భార్యను. ఎలా భార్యను కావాలి? వీడికి అంతగా పాండిత్యం లేకున్నా ఆమెన్న మాటలోని భావం అర్థమైంది. నేను తప్పు చెప్పాను, అమ్మాయి పరిహసిస్తూ ఉండి, నేను ఖచ్చితంగా సంస్కృతం నేర్చుకోవాలి, పట్టుదల వచ్చి కాస్త బుద్ధి ఉపయోగించి ఇంతో అంతో నేర్చుకున్నాడు. కొద్దిగా శ్లోకాలకు అర్థాలు చెప్పాడు, ఏదో ఉంది. సరే చదువుకున్నాను కదమ్మా, నాన్నగారు ఏం బాధ పెట్టాలేమని పాపం పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే సరే కాపురానికి పోయింది. కొన్నాళ్లకు సరే ఎలా ఉన్నారో అమ్మాయి అబ్బాయి చూద్దాం అని ఈ గురువు గారి అబ్బాయి వెళ్ళాడు. అంటే బాగా అన్నమాట, చెల్లెలు చూడాలి, బావని చూడాలి. సరే కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. మరి తాను పండితుడయ్యాడు కదా, తన సంస్కృతం వచ్చు, సంస్కృతంలో బాగా మాట్లాడతాడు. నిజంగా పండితుడయ్యా అని వాళ్ళకి చెప్పాలి బావమరిదికి అని సంస్కృతంలో మాట్లాడాడు. పెరుగెయ్యి అన్నాడు న్యాయంగా. ఏం చేయాలి న్యాయంగా? పెరుగెయ్యి ఇంటి పెరుగుతే అన్నాడు. ఏమన్నాడు? దధిమానయ. దధిం ఆనయ, హరింలా దధిం. వాడు నవ్వాడు బావమరిది. దధిం ఆనయ కాదు, దధ్యానయ అన్నాడు. అది ఇకారాంతం. అందులో దధిం ద్వితీయ విభక్తి, దధిం అని అనుస్వారం రాదు, దధి అని ఉంటుంది. నపుంసకలింగం, పుల్లింగం కాదు. వాడికి అంత జ్ఞానం ఎక్కడుంది? దధిమానయ అన్నాడు. భార్య తెలివిగలది కాబట్టి, భర్తను సమర్థించాలి కాబట్టి అతనికి మజ్జిగ పోసింది, భర్తకు. బావమృతికి పెరుగు పోసింది. అదేమిటమ్మా బావగారికి మజ్జిగ పోసావు? అయ్యో అన్నయ్య అర్థం కాలేదా? బావ ఏమన్నాడు? దధి మానయ అన్నాడు. నాకు పెరుగు చేయకు అన్నాడు, చల్ల పోశాను, నీకు పెరుగు పోశాను. అంటే మా ఆయన తప్పేం మాట్లాడలేదు, నీకే అర్థం కాలేదురా. మా ఆయన పెరుగు వద్దన్నాడు, అందుకు చల్ల పోశాను. అర్థమైందా? శబ్దాన్ని మనము జాగ్రత్తగా విశ్లేషిస్తే ఒక అద్భుతమైన అర్థం అందులో ఏర్పడుతుంది. శతంచ ఏక హృదయస్య నాడ్య. హృదయానికి 101 నాడులు, అందులో శతం ఒక లింగం అయితే ఏకా ఇంకో లింగం. ఏక అనేది స్త్రీలింగం, ఇక్కడ దుశ్శర స్త్రీలింగం. ఆమె సైంధవుడిని చేసుకుంది. ఎవరా సైంధవుడు? సింధు దేశానికి రాదు, కానీ మనము చెప్పుకునే
మనకు చెప్పుకునే అర్థం సముద్రంలో పుట్టినవాడు. దుశ్శల సైంధవ. ఎంత బాగా చెప్పాడు. సముద్రం అంటే ఏమిటి? సంసారమే కదా. సంసార సాగర విశాల కరాల కామ నచ గ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య అంటాడు శంకరుడు. ఆదిశంకరాచార్యులు సంసారాన్ని సముద్రంగా పోల్చాడు. సంసారం అనే సముద్రంలో పుట్టినవారు మనందరం కదా, సైంధవుడు. అలాంటి వాడు సంసార సముద్రంలో పుట్టినవారు ఎవరిని పెళ్లి చేసుకుంటారో అంటే దుశ్శలనే పెళ్లి చేసుకుంటారు. శల అంటే ఆవరణము, శర అంటే వస్త్రము. దుశ్శాలు అంటాం కదా, అదే దుశ్శల. చెడు వస్త్రాన్ని చేసుకుంటారు. ఏది వస్త్రం? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరానికైతే ఆత్మకు శరీరం ఏమిటండి? వస్త్రం కదా. దుశ్శల అంటే శరీరము గల, చెడు శరీరము గల, కామక్రోధభవం వేగం అంటామే ఇలాంటి దుశ్శలను. సంసారం అనేటువంటి ఒక రకరకాల కోరికల పుణ్యంగా ఉన్నటువంటి దానిలో పుట్టిన జీవుడు ఆ కోరికను బాగా పెంచేటువంటి శారీరక ప్రక్రియనే కోరుకుంటాడు, దుశ్శలను వివాహం చేసుకుంటాడు. కాబట్టే శరీరాన్ని ప్రేమించి సంసారంలో పుట్టి సాంసారిక ప్రక్రియను పూర్తిగా అలవర్చుకొని అందులో మునిగి తేయాడు. కాబట్టే అభిమన్యుణ్ణి బంధించాడు, పంచపాండవులను రాకుండా చేశాడు. చెప్పాం కదా, జ్ఞానేంద్రియాలను రాకుండా చేశాడు. అజ్ఞానంతో ఉన్నవాడు జ్ఞానేంద్రియాలను తప్పిస్తాడా? ఆపుతాడు కదా. అజ్ఞానంతో ఉన్నవాడు అభిమన్యుణ్ణి బంధిస్తాడు కదా. మన్యు అంటే కోపం కదా. అభిమన్యు కోపానికి ఎదురుగా ఉండేది. శత్రువులు రెండే కదా, కామయేష క్రోధయేష. అభిమన్యు అంటే క్రోధమైతే ఎదురుగా ఉండేది మన్యు క్రోధము, అభిమన్యు అంటే కామం. కామాన్ని బంధిస్తాడు, తాను కామ వశులవుతాడు. ఆత్ముడై జ్ఞానాన్ని దూరంగా తరుముతాడు. అందుకే అర్జునునితో అంటే శుద్ధ సత్వమయంతో బోధించబడతాడు. ప్రతి అంశం, ప్రతి సంఘటన మనం జాగ్రత్తగా గమనిస్తే అంతా వేదాంతమే. ఈ భాగాన్ని తీసుకుంటే పాండవులను మనము ఇంద్రియములు అని చెప్పుకున్నాం. మరి కుంతి ప్రవృత్తి మొదలు చెప్పుకున్నాం కదా. కుంతి అంటే ప్రవృత్తి, మాద్రి అంటే నివృత్తిగా చెప్పుకున్నాం. ఇప్పుడేం జరిగింది మనం చెప్పుకున్నాం. పంచపాండవులను కుంతిని లక్క ఇంటిలో నివసింపచేసి ఆ లక్క ఇంటిని కాల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ లక్క ఇంటిని 8 రకముల అష్ట దాస్య పదార్థములతో నిర్మించబడింది. నిప్పు అంటుకుంటే చాలు తగలబ పదార్థాలతో ఇల్లు కట్టారు. జతు గృహం. జతు అంటే లక్క. కొద్దిగా సంస్కృతం వస్తే జతు అంటే జాయతే కదా. జాయతే తుర్యతే ఇది జతు. పుడుతుంది పోతుంది అని అన్నమాట. అంటే శరీరం. ఏది లక్క ఇల్లు? మన శరీరమే. ఇందులో ఉండటానికి 5 ఒక అమ్మాయి. మనం చెప్పుకున్నాం 5 ప్రాణాలు లేదు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక బుద్ధి. ఇందులోకి 5 జ్ఞానేంద్రియాలు, ఒక బుద్ధి వస్తుంది. ఈ శరీరం కూడా అష్టధాతువులతో ఏర్పరచబడిందే కదా. భూమి, ఆపహ, అనరహ, వాయు, కం, మనః, బుద్ధి, అహంకార. ఇందులో శరీరాలు ఇవే కదా కదా. అష్ట ప్రకృతులే ఉన్నాయి శరీరంలో. ఇవే అష్టధాతువులు. లక్క ఇంట్లో ఇవే. దుర్యోధనుడు మనం చెప్పుకున్నాం అహంకారము అని. దుశ్శాసనుడు మమకారము. కర్ణుడు చాడీలు. శకుని సూచిక. అంటే బుద్ధిని
జీవుడు సక్రమంగా ఉపయోగించుకోకుంటే, చెడుదారికి వెళితే, పక్కదారికి వెళితే అహంకారమే పుడుతుంది, మమకారమే పుడుతుంది. అలాంటి వారే పుడతారు. ఆ 100 రకాల విచిత్రమైనటువంటి తామసరాజ భావాలు పుడతాయి. అలాంటి వారు జ్ఞానాన్ని, బుద్ధిని, జ్ఞానేంద్రియాలను తగలబెట్టే ప్రయత్నం చేస్తారు. మన శరీరం తగలబడిపోవటానికి కారణం ఏమిటి? అహంకారమే కదా, మమకారమే కదా. అందుకే లక్క ఇంటిలో వారిని ఉంచారు. వారందులో ఉండగా తగలబెట్టాలనే ప్రయత్నం చేశారు. కానీ వారందరూ వెళ్ళిపోయిన తర్వాత తగలబెట్టారు. నేను చెప్పుకున్నాం కదా, శరీరంలో ప్రాణాలు లేదా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, బుద్ధి శరీరాన్ని విడిచి బయటికి పోయిన తరువాతే మనం శరీరాన్ని తగలబెడతాం. ప్రాణం ఉండగా తగలబెడతామా? జ్ఞానం ఉండగా తగలబెడతామా? అవన్నీ పోతే కదా. 5 ఇంద్రియాలు, బుద్ధి పోతేనే శరీరం తగలబెడతాం. 5 పాండవులు కుంతి పోతేనే లక్క ఇంటిని మనము తగలబెట్టాం. శరీరం తగలబడుతుంది అని తెలిసినప్పుడు, లక్క ఇల్లు తగలబడుతుంది అని తెలిసినప్పుడు తప్పించుకొని పోవటానికి ఏం చేశారు పాండవులు? స్వరంగ మార్గాన్ని తవ్వారు కదూ, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శరీరాన్ని విడిచిపోవలసిన వాళ్ళు కూడా స్వరంగ మార్గమే కావాలి. దాన్నే అంటారు మూలాధారమని కదూ. అక్కడే ఉండేది సుషుమ్నా నాడి. మనం చెప్పుకున్నాం, దాని 2 పక్కలే ఇడ, పింగళ. సుషుమ్నా నాడిని ఉత్తేజపరిస్తే మూలాధారమని, స్వాధిష్టానమని, మణిపూరమని, అనాహతమని, ఆజ్ఞాచక్రమని, సహస్రారమని 6 చక్రాలను దాటి దాటి బ్రహ్మకపాలాన్ని దాటి మనం శరీరాన్ని విడిచిపెట్టి పరమ దగ్గరికి పోతాం. వెళ్ళేది పైకైనా బయలుదేరేది మూలాధారం నుండే. అంటే క్రింది మార్గం నుండి పైకి వెళ్ళాలి. మార్గం కిందనే ఉంది, దాన్నే స్వరంగా ఉన్నాం. ఇంకా రోజుకు వెళితే స్వరంగాన్ని చదివినవాడెవడు? ఒక్క భీముడే కదా. అలాగే 5గురిని మోసుకొని పోయినవాడెవడు? భీముడే. తక్కినవాడు ఎవరు మోయలేదు, మోయబడలేదు. ఎవరు? భీముడు. వాయుపుత్రుడు. మనకున్న ప్రాణాలేమిటి? వాయువే కదా. శరీరంలో నుంచి ఆత్మను, ఇంద్రియాలను, బుద్ధిని బయటికి పంపేదేది వాయువే, ప్రాణవాయువే. అంటే భీముడే. ఎంత జాగ్రత్త కథ రాశాడో గమనించండి. ఎంత జాగ్రత్తగా వృత్తాంతం జరిగిందో గమనించండి. కథ వింటాం, నవ్వుకుంటాం, ఆనందిస్తాం. ఎంత బాగుంది, కొంచెం ఇటు రండి, ఎంత బాగుంది శరీరం, లక్క ఇల్లు నిప్పటికి తగలబడుతుంది. కాస్త మూలాధారానికి రండి, సుషుమ్నను పట్టుకోండి, అక్కడికి ప్రాణాన్ని చేర్చండి, ప్రాణవాయువును ప్రాణాయామానికి రండి, షట్చక్రాలను దాటండి, బ్రహ్మకపాలాన్ని చేరండి, పరమాత్మను చేరండి. యోగ మార్గంతో పరమాత్మను చేరేటువంటి విధానాన్ని చెప్పేదే స్వరంగ మార్గం నుండి భీముడు, పంచపాండవు చక్కని పైవారిని వేరువేరు ప్రాంతాలకు తీసుకొని వెళ్ళేది. దీని తరువాత ఇంకొక చమత్కారం ఉంది. కథలోకి మనం వస్తే, పంచపాండవులు కుంతి లక్క ఇంటిలో నుండి బయటపడి వస్తే ఎక్కడికి వచ్చారు? హైడింబం వనం ఆవివేశతు, హిడింబ వనానికి వచ్చారు. ఆ అడవి, ఆ ప్రాంతం ఎవరిది? హిడింబాసురునిది. అతనికి ఒక చెల్లెలుంది, ఆమె హిడింబి. జాగ్రత్తగా కథను వినాలి, ఆలోచించాలి. 5గురిని తీసుకొని అరణ్యంలోకి వచ్చి సురక్షిత ప్రాంతాన్ని చూచి
అక్కడ వారిని పడుకోబెడితే అది ఒక రాక్షసుని వనం. వాడు మానవుల రాకను గుర్తాడు వాసనతో. మనకు నరవాసన వచ్చేస్తుంది, చక్కని చాకినట్టు మన దగ్గరికి వచ్చేసాయి, హాయిగా చప్పరిద్దాం, పోయి తీసుకురాపో అన్నాడు. హిడింబి నరులను పట్టుకొని వద్దామని వెళ్ళింది. 5గురిని పడుకోబెట్టి భీమసేనుడు వారి చుట్టూ కాపలాగా గదను పట్టుకొని తిరుగుతున్నాడు. ఆజానుబాహు అరవిందదలాయ సాక్ష అన్నట్టు చక్కని ఆచారం భీముడిది. ఎంత సౌందర్యవంతుడో! అతన్ని చూచి మనిషి అన్న విషయాన్ని మర్చిపోయి, ఆహార విషయాన్ని కూడా మర్చిపోయి, ఆహారం తెమ్మని చెప్పిన అన్నగారిని మర్చిపోయి, అతని మీద మోహాన్ని పెంచుకొని అతన్ని వివాహం చేసుకునేటువంటి సంకల్పానికి కావలసిన ప్రవృత్తిలోకి దిగింది. కథ జాగ్రత్తగా వినాలి. పోయినట్టు ఎంతసేపటికి రాదేమిటి? ఏం జరుగుతుంది? చూతామని వాడొస్తే వాడి నుంచి వచ్చిన హిడింబి, అన్నగారు పంపితే వచ్చిన విడింబి, అన్నగారు రాగానే భయపడి భీముడి వెనక చేరింది. న్యాయంగా ఆశ్రయించవలసింది, అనుసరించవలసింది ఎవరిని? హిడింబుడిని కదా, అన్నగారు. కానీ ఆశ్రయించినది ఎవరిని? భీముడిని. తనకు నచ్చినవాడు దొరికితే తనకు తోడబుట్టినవాడు ఎందుకు? తాను మరొకరి పుట్టుకకెవరు కారణమవుతారో వారు కావాలి. ఎవరితో సంతానాన్ని పొందాలో, ఎవరితోటి సాంసారిక భోగాన్ని అనుభవించాలని కోరిందో వారు కావాలి. అంటే తుచ్చమైనటువంటి శరీర సుఖాన్ని మనసులో కొని దాన్ని కోరి తోబుట్టు యొక్క మరణాన్ని కూడా, వధకు కూడా వెనుకాడలేదు హిడింబి. హైడింబ పర్వం, కామం, కోరిక ఎంత భయంకరమో మనకు చెప్తుంది. అప్పటిదాకా అన్న అన్న అంది, అన్నను పట్టుకుంది, అన్నతోటే ఉంది. ఇంకొక చక్కని అబ్బాయి దొరకగానే నువ్వు అన్న నాకొద్దు, నేను పోతాను. ఆడవాళ్ళంతా అంతే కదా. అప్పటిదాకా పెళ్ళయ్యేదాకా తల్లిగారిల్లు ఏమిళ్ళు? నా ఇల్లు అంటారు కదా. పెళ్ళైన తర్వాత భర్త ఇల్లును నా ఇల్లు, తాను పుట్టిన పెరిగిన ఇల్లు ఏ ఇల్లు? తల్లిగారిల్లు, నాయుడు గారు. గమనించండి, పెళ్ళయ్యేదాకా నా ఇల్లు, పెళ్ళే వెంటనే తల్లిగాడి. మా తల్లిగారండి అంటే మా ఇల్లు కాదు. ఆయన నాన్న, ఆమె తల్లి, వీళ్ళు అన్నే కానీ అదంతా వాళ్ళు. ఈయన మావారండి. మరి ఆయన ఎవరి వారు? ఆయన వదినవారు, మావారు కాదు. కామము ఇంతటి భయంకరమైన ప్రవృత్తిని కలిగిస్తుంది. కొంచెం లోతుగా వెళితే హిడింబ, హిడింబి, ఎంత చక్కని పదాలు చెప్పాను కదా. సంస్కృతం కాస్త నేర్చుకోండి. కొన్ని పదాల యొక్క అర్థాన్ని అనుసంధానం చేయండి. హి అంటే హి గతౌ ధాతు, ఏ ఏ గత్యర్థా తేచే జ్ఞానార్థా అని ఒక నియమం ఉంది. అంటే హి అంటే జ్ఞానం, డింబ అంటే వధ, జ్ఞానాన్ని వధించేది హిడింబుడు. హిడింబ అంటే జ్ఞానాన్ని పారదోరేవాడు. పూర్తిగా ఎవరు జ్ఞానాన్ని పోగొడతారు? మోహం, కామం జ్ఞానాన్ని పోగొడుతుంది. హిడింబ అంటే మోహము. మోహం వల్ల కలిగేది, మోహానికి తోబుట్టెవరు? కామము, ఆమె హిడింబి. అంటే జ్ఞానేంద్రియాలను లేదా ప్రాణాలను, బుద్ధిని వీడితో ప్రవర్తించేటువంటి వాయువు ముఖ్య ప్రాణము.
శరీరంలో నుంచి బయటికి వచ్చినా మనకదే. యోగము చేసి, సమాధి చేసి, తపస్సు చేసి పరమాత్మను మనము చాలా ప్రేమగా జాగ్రత్తగా తపస్సు చేసి ధ్యానించేవారు కూడా కంటికి నచ్చిన ఒక అందమైన అమ్మాయి వచ్చిందనుకోండి, అవన్నీ గంగడపడేస్తారు. ఎప్పుడైనా అప్పటిదాకా మా అన్న వాడిని చంపమని తయారైంది, ఇది వచ్చి వెళ్ళిపోయింది. మనం కూడా అంతే. కామము మోహాన్ని తొలగించే ప్రయత్నం చేసే వారి వెంట చేరి ఆ మోహానికి వశమై సోదరులను, తోబుట్టువులను శారీరక ప్రక్రియతో వాటిని తొలగించుకుంటుంది. అందుకే అలాంటి వారిద్దరూ పెళ్లి చేసుకుంటే వారికి పుట్టినవాడెవడండి? ఎంత చక్కని పేరో, ఘటోత్కచుడు. ఘట ఉత్కచ. ఘటే కుండ, ఉత్కచ కచం అంటే కేశములు, ఉత్ అంటే పైన, ఘటము పైన ఉన్న కేశములు. ఏమర్థమండి? ఘటన పైన కేశములు ఉంటాయా? ఘటం అంటే శరీరము, దానిపై ఉండేటువంటి కేశములు అంటే వ్యామోహము. మనందరం అందరూ ఇప్పటి కాలం ఇప్పటి పిల్లలు మరీ జాగ్రత్తగా చూడాలి. పెద్దలు ఉన్నారనుకోండి, నాన్న గుండు చేయించుకోరా అంటే ఏమంటారు? చేసి అండవంతా పాడైతుంది. కలియుగంలో ఆడవారు కేశములను బాగా దిద్దుకొని అందంగా ఉన్నామనుకుంటారట. కలవు కేశ ప్రసాదన పరాహ భవిష్యంతి స్త్రియ అంటాడు భాగవతంలో ఏకాదశి స్కంధం. దూరంగా నీరుంటే అక్కడికి పోయి నీళ్లు తెస్తే దూరే తీర్థం మన్యంతే అంటాడు తీర్థయాత్ర. కాబట్టి ఘటము లాంటి శరీరం పైన ఉండేటువంటి కేశములయందు వ్యామోహంతో సంసారంలో పడతారు. అనిత్యత్వ నిత్యమని భావిస్తారు. భీముడు హిడింబి కలిస్తే గడిపే పుడతాడు. ప్రాణము మోహంతో కలిస్తే అందమైన శరీరము ఆవిర్భవిస్తుంది. అది అలంకారప్రాయంగా ఉంటుంది. అది ఈ మహానుభావుడు కర్ణుడితో యుద్ధానికి వచ్చినప్పుడు విడిపోతాడు. కర్ణుడు అంటే చెవి కదా. చెవి దేనికి ప్రతీకండి? శ్రవణానికి. శ్రవణం అంటే వినుట. తత్వజ్ఞానాన్ని వినటం నేర్చుకుంటే గడుదుగా విడిపోతాడు. అన్ని లింకులే. జాగ్రత్తగా మనం తత్వజ్ఞానానికి వెళితే, తత్వజ్ఞానం వినటం ప్రారంభమైతే హిడింబి పోతుంది. హిడింపోతాడు, భీముడు పక్కకు పోతాడు, పుట్టిన కడోద్గడుగు పోతాడు. తరువాత చెవితో వినాలి, కానీ చెవులు కూడా దాచుకోవద్దు. అంటే మళ్ళీ విన్నందువల్ల జ్ఞానం కలిగింది కదా, మనం శరీరాన్ని జాగ్రత్తగా పెంచుకుందాం అనుకుంటే మళ్ళీ మోసంలో పడతాం. అందుకు వాడు పోతాడు. దీని తరువాత మనం మరి కాస్త ముందరికి వెళితే ఏకచక్ర పురానికి వస్తాం కదా. ఎక్కడికి వచ్చాం? ఏకచక్ర పురంలో పంచపాండవులు కుంతి ఉండి భిక్షాటన చేస్తారు. 6 చక్రాలను దాటి వెళితే వెళ్ళవలసింది ఏకచక్రపురమే కదా. ఒక్కటే చక్రం. ఏకం చక్రం యస్మిన్. చక్రం అంటే నిర్వాహకము. అఖిలాండ కోటి బ్రహ్మాండ నిర్వాహకం ఇది ఏకచక్రమే. అక్కడికి వెళ్ళి పంచడవులు భిక్ష తీసుకుంటారు. ఏం భిక్ష? జ్ఞాన భిక్షను తీసుకుంటారు, తత్వ భిక్షను తీసుకుంటారు. అక్కడి నుంచే పాంచాల నగరానికి వెళతారు. దానికంటే ముందు ఈ యజ్ఞపురంలో ఉన్నవారు బకాసురుణ్ణి సంహరిస్తారు. ఏకచక్రానికి చేరినా అంటే పరమపద మార్గానికి వెళ్ళినా
అర్చిరాది మార్గం వెళ్లే ప్రయత్నం చేసినా బకం అడ్డు ఉంటే మాత్రం పోలేము. బకం దేనికి గుర్తండి? దంభ, దర్ప, అభిమాన. కొంగ ఏం చేస్తుంది? కొంగ జపం తెలుసు కదా. జలాశయం ఒడ్డున నిలబడుతుంది, రెండు కళ్ళు మూసుకుంటుంది, తపస్సు చేస్తున్నట్టు నటిస్తుంది. నీటిలో ఉన్న చేపలు ఈ కొంగ వల్ల ఎలాంటి అపాయం లేదు అని నమ్మి బయటికి రాగానే నోట్లేసుకుంటుంది. అనకూడదేమోక మనందరం ఇంచుమించు కొంగరమే కదా. కావలసింది దొరికేదాకా దూరంగానే ఉంటాం. నోటికి అందింది అనుకోండి వదిలిపెడతాం, అయితే ఒప్పుకోం, అంతే సంగతులు. ఇది బకం. అంటే బకాసురుడు దేనికి ప్రతీక గమనించండి బాగా. దంభం. దంభం దేనికి? శరీరాన్ని పోసుకోవటానికి. ఈ శరీరానికి కావలసిన ఆహారాన్ని కూర్చుకోవటానికే కొంగ జపం చేస్తున్నట్టు నటిస్తుంది. గమనించండి. ఆ జపాన్ని నమ్మి చేప ఎదురుగా పోతే తినేస్తుంది. ఇక్కడ బకాసురుడు కూడా ఏకచక్రపురంలోని ప్రజలను రోజుకొకరిని, అంటే అందరినీ సంహరిస్తానంటే అందరూ కలిసి వారితో ఒప్పందం చేసుకొని రోజు ఒకరిని మాత్రం ఇస్తున్నారు. కథను జాగ్రత్తగా వినండి. ఒక బండి, 2 దున్నపోతులు, బండి నిండా ఆహారము, బండి తోలే మనిషి. ఇవన్నీ ప్రతిరోజు బకునికి ఆహారం. ఒరేలా కథ విన్నారా? అందరూ విన్నారు కదా. నేను అర్థం కాలేదా? మన శరీరం బండి కదా. ఈ 2 ఎద్దులు లేవా? పుణ్యము పాపము. దానికో సారథి లేడా? బుద్ధి. వాడికి పగ్గాలు లేవా? మనస్సు. బండి నిండా ఆహారం లేదా? తినాలనే ఆశ. ఇవన్నీ వానికి ఆహారమే కదా. తిండిపోతుకే ఆహారం. మన శరీరము అది రావటానికి మూల కారణమైన పుణ్యపాపాలు, వాటిని మోసేటువంటి దున్నపోతలు మహిషం. చక్కటి పేరు. మహిషేతే. భూమి మీద ఉండేది కామము, క్రోధము. పుణ్యపాపాలతో వచ్చిన శరీరాన్ని నడిపించేది ఏమండి? కామక్రోధాలే కదా. ఆలోచించండి. ఈ కామక్రోధాల దున్నపోతులు, పుణ్యపాపాలనే చక్రాలు, బుద్ధి అనేటువంటి సారథి వాడే భీముడు, అదే ప్రాణం. అలాగే ఆహారం, మనము అనుభవించేటువంటి భోగం, ఇవన్నీ దంభానికి ఆహారమే. కానీ సారథి గట్టివాడైతే అవన్నీ వాడే తీసుకొని వాడిని చంపుతారు. అంటే ఈ శరీరాన్ని, పుణ్యపాపాలను, కామక్రోధాలను, పరిపూర్ణ ఆహార లాలసతను మార్చగలవాడెవడు? బుద్ధే కదా. మనకు మంచి బుద్ధి ఉందనుకోండి, ఈ శరీరము, ఈ లాలసత, ఈ భోగాభిలాష, ఈ ప్రకృతి యొక్క వైపరీత్యము దంభానికి లొంగుతుందా? దంభాన్ని లొంగదీస్తుందా? బుద్ధిమంతుడు దంభాన్ని లొంగదీస్తాడు. బుద్ధి లేదు అంతవరకు ఈ పురంలోని వారందరూ అతనికి ఆహారమయ్యారు. ఏకచక్రంలో ఉన్నవారు, సుషుమ్నా నాడిలో ఉన్నవారు బుద్ధి దాకా వెళ్లకుండా కామానికి, క్రోధానికి, పుణ్యానికి, పాపానికి, భోగలాలసలకు, భోగాభిలాషకు, అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చి దంభానికి ఆహారమయ్యారు, బకాసురుడికి ఆహారమయ్యారు. గమనించండి. ఎప్పుడైతే ప్రాణం బలీయమైందో, మనం చెప్పాను కదా, దేవదానవ యుద్ధంలో దేవతలు ప్రాణంలో దాక్కున్నప్పుడే తాడకులు ఓడిపోయారు. మనకు అన్నిటికంటే బాగా ఉండేది, మనను బాగా కాపాడేది ప్రాణమే కదా. ఈ ప్రాణం గట్టిగా ఉంటే, ప్రాణం జ్ఞానమైతే అన్నమయ, మనోమయ,
విజ్ఞానమయ, ప్రాణమయ, ఆనందమయ పంచకోశాలు ఉన్నాయి కదా. ఈ పంచకోశాల్లో ప్రాణమయ కోశం అన్నమయ కోశాన్ని ఆరగిస్తే అది కాస్త మనోమయం ఉంటుంది, తరువాత అది విజ్ఞానమయం ఉంటుంది, చివరికి అది ఆనందమయం ఉంటుంది. ప్రాణమయం ఆనందమయం కావటానికి కావలసింది అన్నమయము, అది కావాలంటే విజ్ఞానమయము. అందుకే బకాసురునికి ఆహారముగా పెట్టినటువంటి భోజనాన్ని తానే హాయిగా తిన్నాడు, అన్నమయమయ్యాడు. ఎలాగూ భీముడు కదా, వాడు ప్రాణమయమే. అందులో ఉన్నటువంటి రహస్యాన్ని కనుక్కొని ఆ మహానుభావుణ్ణి కాలు చెయ్యి చెప్తాడు భారతంలో. పాదం పాదేన హస్తేన సంకృష్య హతవాన్. చంపాడు బకాసురుణ్ణి అంటే భీముడు కాలు చెయ్యి పట్టి రెండు లాగి వాడిని చీల్చి అవతల పడేశాడు. దంభం పోవాలంటే మన కాళ్ళు చేతులు పోవాలి, అర్థమైందా? చేయంటే కర్మ, కాలు అంటే గట్టి. అప్పుడప్పుడు మన ఇంటికి భిక్షానికి వచ్చే బిచ్చగాళ్ళు యాచకులు మనం ఏమంటారండి? నీ కాళ్ళులో చల్లగుండా అంటారు కదా. ఆ రెండు చల్లగుంటే ఏమవుతామండి మనం? కాదా? ఆలోచించండి. అరికాళ్ళు చేతులు చల్లబడితే ఏమవుతామండి? వాడు ఏం కోరుతున్నట్టు ఆలోచించండి. కానీ వాడి ఉద్దేశ్యం మనం బాగుండాలని. కానీ వాడి పాపం తొలదు కదా. మనం ప్రతి పని చేయటానికి కాలు చెయ్యి బాగుండాలి. అవి తీశాడు భీముడు. దంభానికి కాలు చెయ్యి ఏమిటి? ఒకటి ఆశ, మరి ఒకటి ఆశను మరి కాస్త పెంచేది వ్యామోహం. కాలు వ్యామోహము, చెయ్యి ఆశ. మనకు చెయ్యి లేకుంటే తీసుకోలేము, కాలు లేకుంటే వెళ్ళలేము. కావలసిన దాన్ని పొందాలంటే వెళ్ళి తీసుకోవాలి. బకాసురుణ్ణి వెళ్ళి తీసుకునే వీలు లేకుండా చేశాడు. కాళ్ళు చేతులు తీసేశాడు, సంహరించాడు, దంభాన్ని పోగొట్టాడు. గమనించండి, ఏక చక్రపురంలో బకాసుర సంహారం అయిన తరువాత నెక్స్ట్ వృత్తాంతం ఏమిటండి? ద్రౌపది దేవి. ప్రాణం దంభాన్ని పోగొడితే బుద్ధి వస్తుంది. చెప్పాను కదా, ద్రౌపది ఎవరు? బుద్ధే కదా. అనుకోలేదా? 5 జ్ఞానేంద్రియాలు బుద్ధి అనుకున్నాం. బుద్ధితో పరిణయమైంది. ద్రౌపదిని వివాహం చేసుకోవాలంటే మత్స్యయంత్రాన్ని భేదించాలి. మత్స్యయంత్రం పైన ఉండాలి, అది చక్రానికి ఉండాలి, అది తిరుగుతూ ఉండాలి, నీటిలో బింబం కనపడాలి, బాణంతో దాన్ని కొట్టాలి. ప్రణవంధను చరోహి ఆత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం. ఉపనిషత్తు యొక్క సారం చెప్పాడు ద్రౌపది అనే పేరుతో. మత్స్యం అంటే తెలుసా ఎక్కడ ఉంటుందో? ఎక్కడ ఉంటుంది మత్స్యం? నీటిలో కదా, అవునా? నీరుని ఏమంటారు మనం సంస్కృతంలో? నారము అంటారు. అందులో ఉండేవాడిని ఏమంటారు? నారాయణ అంటారు కదా. నారాయణం చేశానండి. నారాయణాన్ని చెప్పడానికి మత్స్యం పెట్టాడు. అది మహాస్తంభానికి చక్రాన్ని ఆధారం చేసుకొని ఉంటుంది. సంసారం అనేటువంటి మహాస్తంభానికి కాలచక్రాన్ని ఆధారం చేసుకొని నారాయణుడు సంచరిస్తుంటాడు. దాన్ని కొట్టవలసింది బాణము. ఎక్కడ చూచి? నీటిలో చూచి. ఏమిటా నీరు? నారములు. ఏమిటిది? సంసారం. సంసారంలో ఉన్నవాడు సంసారంలో ఉన్న పరమాత్మను చూడగలగాలి. సంసారంలో అమ్మాయిని కాదు, సంసారంలో సంపదను కాదు, సంసారంలో ఇల్లును కాదు, సంసారంలో భోగాన్ని, ద్వేషాన్ని కాదు, మోహాన్ని కాదు, వైరాన్ని కాదు, ఆశను కాదు. విశ్వం విష్ణు,
అంతః బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే సృజతేపివా. ఈ ప్రపంచంలో ఏది కనబడుతుందో ఏది వినపడుతుందో అదంతా వ్యాపించి నారాయణుడే ఉన్నాడు. సంసారంలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడని సంసారంలో పరమాత్మను చూడగలిగాడు. నీటిలో చక్రం వెంట తిరుగుతున్న స్తంభం చివర ఉన్న చక్రం వెంట తిరుగుతున్న మత్స్యాన్ని చూడగలిగిన నాడు కాలచక్రానికి అంటుకొని ఉన్న నారాయణుణ్ణి సంసారంలో అంటే కింద ఉండి చూడాలి. స్వామి పైన ఉంటాడు, మనం ఎక్కడుంటాం? కింద ఉంటాం కదా. ఇక్కడ ఉండి ఇక్కడ ఆయనను చూడాలి. ఇక్కడ సంసారాన్ని కాదు, మనం సంసారంలో ఉంటాం, మనం నీటిలోనే ఉంటాం, మనం ఇక్కడే ఉంటాం. ఎక్కడ చూడాలి? పరమాత్మను చూడాలి. అలా పరమాత్మను చూచి బాణంతో కొడితే శరోహి ఆత్మ కదా, జీవుడే బాణం. ఈ ఆత్మ ఈ బాణం మత్స్యాన్ని కొడితే ద్రౌపది చేసింది. జీవాత్మ పరమాత్మను చేరితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, జ్ఞానస్వరూపుడవుతాడు, పరమబుద్ధి కలుగుతుంది, పరబుద్ధి కలుగుతాడు, పరమని చేస్తాడు. అర్జునుడు బాణాన్ని కొడితే పంచపాండవులకు భార్య అయింది ద్రౌపది. అర్థమైందే? జీవుడు జ్ఞానాన్ని పొందితే 5 ఇంద్రియాలకు బుద్ధి సమానమవుతుంది. బుద్ధి జ్ఞానానికే వస్తుంది, జ్ఞానంతోటే బుద్ధి, జ్ఞానానికే బుద్ధి. కానీ ఆ బుద్ధి 5 ఇంద్రియాలను నడిపిస్తుంది. ఏ ఇంద్రియం పనిచేయాలన్నా బుద్ధే కావాలి. అర్జునుడు శరంతోటి మత్స్యయంత్రాన్ని కొడితే ద్రౌపది పంచపాండవులకు భార్య అయింది. జ్ఞానము జీవుడు జ్ఞానమయమైనటువంటి కోశంతో పరమాత్మను చేరితే బుద్ధి పంచేంద్రియాలను చేరుతుంది. 5 ఇంద్రియాలతో కలిసి బుద్ధి పరమాత్మను చేరుతుంది. అందరినీ కృష్ణుడు రక్షించాడు కదా. ఇది ద్రౌపది కళ్యాణంలోనే కొద్దిగా మనం తెలియటువంటి పరమార్థమో సమయమైనట్టుంది. ఈసారికి భారతాన్ని ద్రౌపదీ కళ్యాణంతో శుభంతో ముగించుకొని మళ్ళీ ఆ పరమాత్మ చెప్పించాలి అనిపిస్తే, మీరు వినాలి అనిపిస్తే తరువాతి భాగాన్ని, తరువాతి కథను, తరువాతి భారతాన్ని లేదా మరొకదాన్ని ఇలా ఆనందంగా చెప్పుకుందాం, విందాం, సంతోషిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మాయేన మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భక్తులకి వితరణ చేయడానికి ప్రసాదం